Okay. ఫైన్ అండి. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మ్యూల్సాఫ్ట్‌తో ఏం చేస్తామని చెప్పాను, ఏపీఐస్ డెవలప్ చేస్తామని చెప్పాం. ఏ కైండ్ ఆఫ్ ఏపీఐస్? రెస్ట్ ఏపీఐస్. ఓకే. అండ్ ఆబ్వియస్లీ ఇంటిగ్రేషన్ అని ఒక మాట వాడుతున్నాం కదా! ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? 2, 3 సిస్టమ్స్‌ని కమ్యూనికేట్ చేసుకునేటట్టుగా ఆర్ మోర్ నంబర్ ఆఫ్ సిస్టమ్స్‌ని కమ్యూనికేట్ చేసుకునే విధంగా చేసేదే ఇంటిగ్రేషన్. అలాగే ఏపీఐ కూడా చేస్తుంది కాబట్టి ఏపీఐ ఈస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సరే బానే ఉంది. ఏపీఐస్ మనకి ఏపీఐస్ చేస్తామని చెప్తున్నాం. బట్ అసలు ఏపీఐ అంటే ఏంటి అనేది మనం వి షుడ్ అండర్‌స్టాండ్ ఫస్ట్. అందుకని వాట్ ఆర్ ఏపీఐస్ యాక్చువల్లీ? అండ్ దెన్ వాట్ ఆర్ రెస్ట్ సర్వీసెస్? సారీ, వాట్ ఆర్ వెబ్ సర్వీసెస్? అండ్ వెబ్ సర్వీసెస్‌లో కూడా మళ్ళీ మనకి 2 వెబ్ సర్వీసెస్ ఉంటాయి. రెస్ట్ అని, సోప్ అని. ఆ రెస్ట్, సోప్ ఏంటి? అండ్ దెన్ రెస్ట్, సోప్‌కి డిఫరెన్స్ ఏంటి? రెస్ట్‌కి ఎక్కువ ఎందుకు మనం వి ఆర్ ట్రైయింగ్ టు గో అని చెప్పేసి అది ఒకసారి విల్ ట్రై టు సీ. అండ్ దెన్ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ ఇన్ రియల్ టైమ్. రియల్ టైమ్‌లో కూడా చాలా ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదా! డెవ్, క్యూఏ, యూఏటీ, ప్రాడ్, డిఆర్ ఇవన్నీ. ఇవన్నీ మీరు ఏ ఇంటిగ్రేషన్ టెక్నాలజీకెళ్ళినా కూడా మీకు కంపల్సరీ కావాల్సిందే. ఓకే. లేదు ఈ టాపిక్ ఉందనుకోండి. ఈ టాపిక్ అయితే మీరసల ఏ టెక్నాలజీకెళ్ళినా నాట్ ఓన్లీ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ, ఎనీ టెక్నాలజీకెళ్ళినా ఈ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ అనేది కంపల్సరీ అవసరం అనమాట. ఇది మాత్రం ఇంటిగ్రేషన్ స్పేస్‌లో ఉన్నారనుకోండి, ఏపీఐ స్పేస్‌లో కంపల్సరీ ఇవి అవసరం అనమాట. ఓకే. దిస్ ఈస్ ఈ 2 కూడా జనరిక్ టాపిక్స్. ఇది స్పెసిఫిక్ టు ఇంటిగ్రేషన్, ఇదేమో జనరిక్. ఐటీ ఫీల్డ్‌లోకి ఎళ్ళాలనుకున్నోళ్ళందరికి కూడా ఉపయోగపడే టాపిక్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఫైన్. సరే ఈరోజు విల్ ట్రై టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఫైన్. నౌ ఏపీఐ అంటే ఏంటండి? ఫుల్ ఫార్మ్ అయితే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న చిన్న లాంగ్వేజ్‌లో కూడా చూడాలంటే ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోడ్. ఓకే. అది మనం డ్రాగ్ డ్రాప్ చేసి చేస్తామా? లేకపోతే మనం కూర్చొని మొత్తం కోడ్ అంతా మనమే రాస్తామా? ఇవన్నీ డిఫరెంట్. పక్కన పెట్టండి. యాక్చువల్‌గా కూడా దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఎగ్జాక్ట్‌లీ. ఎలా చేసినా గానీ ఏపీఐ అనేది ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోడ్ దట్ హెల్ప్స్ 2 ఆర్ మోర్ డిఫరెంట్ సిస్టమ్స్ టు కమ్యూనికేట్ అండ్ ఎక్స్‌చేంజ్ డేటా విత్ ఈచ్ అదర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రంట్ ఎండ్. మనం పోయినసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! ఐసీఐసీఐ మొబైల్ అప్లికేషన్ అనుకోండి ఇది. ఇదేమో బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంది. మన బ్యాలెన్స్ చెక్ చేయాలి. బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఇప్పుడేంది ఫ్రంట్ ఎండ్ నుంచి డైరెక్ట్‌గా జావా సిస్టమ్ ఈ డేటాబేస్ సిస్టమ్‌కి పంపించేసి డేటాబేస్ సిస్టమ్ కమ్యూనికేట్ చేసుకొని రెస్పాన్స్ తెచ్చేసుకోవచ్చు. కానీ ఆబ్వియస్‌లీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకని? ఈ ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్‌లో ఉంటది. డేటాబేస్ ఏమో జావాలో ఉంటది. ఆబ్వియస్‌లీ దే విల్ నాట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఆర్ ఒకవేళ 2, 3టికి రిక్వెస్ట్‌లు పంపించి ఇదన్నీ చేయాలంటే కూడా అగైన్ ఇట్ ఈస్ డిఫికల్ట్. సో, అండ్ డైరెక్ట్‌గా కూడా డేటాబేస్ ఎక్స్‌పోజ్ చేస్తే ఇంటర్నెట్‌కి అటాక్స్ జరిగేదానికి కూడా స్కోప్ ఉంటది. ఓకే. అటాక్స్ జరిగేదానికి కూడా స్కోప్ ఉంటది. సో, ఏం చేస్తారు? మధ్యలో ఇంకొక లేయర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. దాన్ని ఏపీఐ లేయర్. ఇక్కడ ఏం చేస్తాం? ఏపీఐలో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని ఈ లేయర్‌ని ఒక పీస్ ఆఫ్ కోడ్ రెడీ చేసి, ఈ జావా స్క్రిప్ట్ సంబంధించిన రిక్వెస్ట్‌ని మనం జావా ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసి అండ్ డేటాబేస్‌కి పంపించి, డేటాబేస్ నుంచి మళ్ళీ మనకి రెస్పాన్స్ వస్తే దాన్ని జావా ఫార్మాట్‌లో ఉన్నదాన్ని రెస్పాన్స్‌ని ఏం చేస్తది? మొబైల్ అప్లికేషన్‌లోకి రెస్పాన్స్ పంపిస్తాం. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అప్పుడు రిక్వెస్ట్ ఇక్కడేమో దీనికి రెస్పాన్స్ ఇస్తాం. అంటే ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్‌ని మనం ప్రాసెస్ చేసి, దాన్ని మళ్ళీ రెస్పాన్స్ కూడా దానికి అనుకూలంగా మనం పంపిస్తున్నాం అనమాట. అదే ఇక్కడ చేస్తుంది. ఇక్కడ నేను 2 సిస్టమ్స్ ఒకటి ఫ్రంట్ ఎండ్ సిస్టమ్, ఒకటి బ్యాక్ ఎండ్ సిస్టమ్. ఇలాగా 2 సిస్టమ్స్ ఉండొచ్చు. లేకపోతే 3 సిస్టమ్స్ కూడా ఉండొచ్చనమాట. ఓకే. ఇక్కడ నేను సింపుల్‌గా మనం అర్థం చేసుకునేదానికి ఐ యాడెడ్ 2 సిస్టమ్స్. బట్ ఇట్ కెన్ బి మోర్ థాన్ 2 సిస్టమ్స్ యాస్ వెల్. అదే ఇక్కడ రాసుంది. ఏపీఐ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోడ్ దట్ హెల్ప్స్ 2 ఆర్ మోర్ డిఫరెంట్ సిస్టమ్స్ టు కమ్యూనికేట్ అండ్ ఎక్స్‌చేంజ్ డేటా విత్ ఈచ్ అదర్. ఏం చేస్తుంది ఏపీఐ? దీనికి, దీనికి ఫస్ట్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే. కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏం చేస్తుంది? ఎక్స్‌చేంజ్ ఆఫ్ మెసేజెస్. ఓకే. అదొక రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇదొక రెస్పాన్స్ పంపిస్తుంది. అదే ఏపీఐ బేసికల్‌గా కూడా చెప్పాలంటే. ఓకే. ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోడ్ దట్ హెల్ప్స్ 2 ఆర్ మోర్ డిఫరెంట్ సిస్టమ్స్ టు కమ్యూనికేట్ అండ్ ఎక్స్‌చేంజ్ డేటా బిట్వీన్ దట్ సిస్టమ్స్ ఎగ్జాక్ట్‌లీ. అయితే ఇలాగా ఏపీఐని ఇమ్మీడియేట్‌గా నేను వెబ్ సర్వీస్ అని ఒక టెర్మినాలజీ వాడుతున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ చూడండి వెబ్ సర్వీస్. ఏపీఐస్ ఇమ్మీడియేట్‌గా వచ్చే పదం ఏంటి? వెబ్ సర్వీసెస్. సో, వెబ్ సర్వీసెస్‌కి ఏపీఐస్‌కి డిఫరెన్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ సర్వీస్ అంటే ఏంటో తెలుసుకొని దెన్ విల్ సీ ద డిఫరెన్స్ ఎగ్జాక్ట్‌లీ. వెబ్ సర్వీస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోడ్. అగైన్ ఇట్ హెల్ప్స్ 2 ఆర్ మోర్ డిఫరెంట్ సిస్టమ్స్ టు కమ్యూనికేట్ అండ్ ఎక్స్‌చేంజ్ డేటా విత్ ఈచ్ అదర్ ఓవర్ ఇంటర్నెట్ యాక్చువల్‌గా కూడా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది అండర్‌లైన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఐసీఐసీఐ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌లో నుంచి రిక్వెస్ట్ ఎక్కడి నుంచి రైజ్ అయిందండి?
ఈ మొబైల్ అప్లికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అనే యూజరు చెక్ చేసుకుంటున్నాడు. ఇంటర్నెట్ నుంచి. ఓకే. అండ్ ఈ రిక్వెస్ట్ మన ఏపీఐ ఉంది. ఏపీఐకి ఎలా వస్తుంది రిక్వెస్ట్ ఇది అంటే ఇంటర్నెట్‌లో వస్తుంది. మన రిక్వెస్ట్ ఇంటర్నెట్ యుటిలైజ్ చేసుకొని మన ఏపీఐకి రీచ్ అవుతుందన్నమాట. దాన్నే వెబ్ సర్వీస్ అంటారు. సరే ఏపీఐ వెబ్ సర్వీస్ ఏపీఐ అంటే ఏపీఐ గ్యారంటీగా. ఎందుకని? ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోడ్. ఇట్ ఈస్ హెల్పింగ్. మన డెఫినిషన్ అంతా మ్యాచ్ అవుతుంది. కానీ అన్ని ఏపీఐస్ వెబ్ సర్వీసెస్ అంటే కాదు. ఎందుకని? ఇంటర్నెట్ యుటిలైజ్ చేసుకుంటేనే నెట్వర్క్‌గా దెన్ విల్ కాల్ ఇట్ యాస్ ఎ వెబ్ సర్వీస్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ యూజింగ్ అదర్ దాన్ ఇంటర్నెట్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎంటర్‌ప్రైజ్ లోపల ప్రైవేట్ నెట్వర్క్ వాడుకుంటుంది. అప్పుడు దాన్ని వెబ్ సర్వీస్ అని అనం మనం. దాన్ని ఏపీఐ అంటాం యాక్చువల్‌గా కూడా. కానీ లాంగ్వేజ్ వాడేటప్పుడు ఏపీఐ రెడీ అయిందా? ఏపీఐ రెడీ అయిందా? అని అంటుంటారు కాబట్టి ఆల్వేస్ వెబ్ సర్వీసెస్‌ని కూడా మనం ఏపీఐస్ అనే అంటుంటాం అన్నమాట. ఓకే. అండ్ వి కెన్ కాల్ ఇట్ యాస్ ఆల్సో. అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే అన్ని ఏపీఐస్‌ని నేను వెబ్ సర్వీస్ అని అనలేను. వెబ్ సర్వీస్ అన్నిటిని కూడా నేను ఏపీఐస్ అని అనొచ్చు. ఇది క్లియరా అండి? ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ? క్లియర్. ఓకే. ఫైన్. అంటే వెబ్ సర్వీస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో ఏ ఏపీఐ విచ్ విల్ యూజ్ ది మీడియం టు ట్రాన్స్‌పోర్ట్ ద రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఈస్ ఇంటర్నెట్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసారు ఈ ఐసీఐసీ బ్యాంక్ ఎగ్జాంపుల్‌లో దీన్ని వెబ్ సర్వీస్ అంటాం. ఎందుకని? బికాజ్ ఇట్ ఈస్ యూజింగ్ ది ట్రాన్స్‌పోర్ట్ మీడియం. అంటే మన రిక్వెస్ట్ మనం పంపించేదానికి అండ్ రెస్పాన్స్ తెచ్చుకునేదానికి వాడే మీడియం ఏంటి? ఇంటర్నెట్ ద్వారా చేస్తున్నాం. ఓకే. సో, ఇట్ ఈస్ కాల్డ్ ఏ వెబ్ సర్వీస్. అయితే వెబ్ సర్వీస్ ఎన్ని రకాలున్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. అవేంటి? రెస్ట్, సోప్. ఓకే. రెస్ట్ అండ్ సోప్. రెస్ట్ అనే ఒక వెబ్ సర్వీస్, సోప్ అనే ఒక వెబ్ సర్వీస్ ఉంది. ఈ 2 సర్వీసెస్ కూడా మనం వాడుతుంటాం. అయితే మ్యూల్సాఫ్ట్‌లో ఎక్కువ మనం డెవలప్ చేసేదేంటి? రెస్ట్ సర్వీసెస్. ఇది ఎన్ని సార్లైనా చెప్తూనే ఉంటా. ఎందుకంటే జరిగేది అదే కాబట్టి. చాలా ఎక్కువ టైమ్స్. యాహ్! ఒక ఎగ్జాంపుల్ చెప్పరా మామూలుగా? అంటే ఇంటర్నెట్ అవసరం లేకుండా దాన్ని ఎలా ఇదంటాం మనం? ఏపీఐ అదే వెబ్ సర్వీస్ కాదంటున్నాం కదా! అంటే ఇప్పుడు ఇంటర్నెట్ లోపల ప్రైవేట్ నెట్వర్క్‌లో వాడుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు ఎంటర్‌ప్రైజ్ ఉంది. ఇది ఇంటర్నెట్. ఇది మొబైల్ అప్లికేషన్ అండి. ఇది మన కంపెనీ నెట్వర్క్. ఇదంటే ఎంటర్‌ప్రైజ్. ఎంటర్‌ప్రైజ్‌లో ఇప్పుడు ఫస్ట్ ఈ ఏపీఐకి రిక్వెస్ట్ వచ్చింది. ఓకే. ఈ ఏపీఐ నుంచి ఇంకొక ఏపీఐ ఉంది. ఆ ఏపీఐకి రిక్వెస్ట్ పంపిస్తున్నా నేను. ఇది కంపెనీ లోపలే కమ్యూనికేషన్ జరుగుతుంది. అవునా? ఓకే. హుహు. యాహ్! ఇప్పుడు ఇది ప్రైవేట్ నెట్వర్క్‌లో జరగచ్చా ఇంటర్నెట్‌లో కాకుండా? అంటే ఇది ఆల్రెడీ డెవలప్డ్ ఏపీఐస్ రైట్? డెవలప్డ్ ఏపీఐ అయినా లేకపోతే ఏదైనా గానీ యాక్చువల్‌గా కూడా ఇంకొక ఏపీఐని నేను కాల్ చేస్తున్నా. ఈ ఓకే. ఏపీఐ నుంచి ఈ ఏపీఐకి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటున్నా. ఎంటర్‌ప్రైజ్ లోపల ఓకే. ఓకే. జరుగుతుందా? మళ్ళీ ఇంటర్నెట్ ద్వారా ఎళ్లి జరుగుతుందా? యెస్. యెస్. కరెక్ట్. యాహ్! గాట్ ఇట్. ఓకే. ఎంటర్‌ప్రైజ్ లోపల ఉన్నప్పుడు ఎంటర్‌ప్రైజ్ నెట్వర్క్‌లోనే కదా ఉన్నాయి అన్నీ. అవును. యాహ్! కానీ ఇక్కడ కూడా మాక్సిమం రెస్ట్ ఏపీఐస్ డెవలప్ చేస్తాం. దట్ ఈస్ ఎ డిఫరెన్స్ సినారియో పక్కన పెట్టండి. బట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. యాహ్! గాట్ ఇట్. యాహ్! ఓకే. అలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా మనకు వచ్చేదానికి స్కోప్ ఉంటది. దట్ ఇస్ ఫైన్ కంప్లీట్‌లీ. అయితే ఇప్పుడు మనం చేసేదేంటి మ్యూల్సాఫ్ట్‌లో కంపల్సరీగా ఎక్కువగా మనం రెస్ట్ సర్వీసెస్ వాడుతున్నాం అని చెప్పాను కదా! ఈ రెస్ట్ ఏపీఐస్ డెవలప్ చేస్తాం. అంటే రెస్ట్ ఏపీఐస్ అంటే ఏంటి? సోప్ ఏపీఐస్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలన్నమాట కంపల్సరీగా కూడా. కానీ రెస్ట్ మీద ఎక్కువ మన ఫోకస్ ఉంటది. 90% ఆఫ్ ద టైమ్ ఎక్కువగా రెస్ట్ సర్వీసెసే డెవలప్ చేస్తాం. వెరీ రేర్‌లీ ఇప్పటిదాకా నన్ను అడిగితే నేను కూడా సోప్ సర్వీసెస్ డెవలప్ చేయలా. సోప్ సర్వీస్ కన్జ్యూమ్ చేసుకునే దానికి నాకు ఆపర్చునిటీ వచ్చింది గానీ ఆల్రెడీ వేరే థర్డ్ పార్టీ సర్వర్ లేకపోతే థర్డ్ పార్టీ అప్లికేషన్ వాళ్ళు సోప్ సర్వీస్ మనకి ఎక్స్‌పోజ్ చేస్తుంటే దాన్ని కన్జ్యూమ్ చేసుకునేదానికి అవకాశం వచ్చింది గానీ బట్ సోప్ సర్వీస్ క్రియేట్ చేసేదానికి చేయలేదు. బట్ మ్యూల్సాఫ్ట్ ద్వారా యుటిలైజ్ చేసుకొని సోప్ సర్వీసెస్ క్రియేట్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. చాలా మందికి ఆ విషయం కూడా తెలీదు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే చేయొచ్చు అని చెప్పండి. బట్ ఐ డోంట్ హావ్ ది ఎక్స్‌పోజర్ ఆర్ నాలెడ్జ్ టు డూ దట్ ఎగ్జాక్ట్‌లీ ఇప్పటిదాకా చేయలేదని చెప్పండి. నో ప్రాబ్లమ్. ఎందుకనంటే ఖచ్చితంగా అలాంటి ఆపర్చునిటీ వెరీ రేర్. ఎగ్జాక్ట్‌లీ. సరే. అప్పుడు రెస్ట్ సర్వీస్ డెవలప్ చేస్తామని చెప్పినప్పుడు రెస్ట్ గురించి మనం తెలుసుకోవాలి గదా! రెస్ట్ అంటే ఏంటి? సోప్ అంటే ఏంటి? అని ఫస్ట్ రెస్ట్ గురించి తెలుసుకుందాం. రెస్ట్ అంటే ఏంటి? అంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్‌ఫర్. రెస్ట్ వెబ్ సర్వీస్‌కి ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్‌ఫర్. ఎగ్జాక్ట్‌లీ. తర్వాత
రెస్ట్ ఫాలోస్ హెచ్టిటిపి ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్లోకి వెళ్ళి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకో, https://www.google.com అని ఓపెన్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా బ్రౌజరు. యాక్చువల్గా బ్రౌజర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇది గూగుల్ సర్వర్కి వెళ్ళుద్ది రిక్వెస్ట్. ఎక్కడ వెళ్తుంది? ఇంటర్నెట్లో వెళ్తుంది. ఇప్పుడు ఈ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది? హెచ్టిటిపిఎస్ యూటిలైజ్ చేసుకుంటుంది. ఓకే, అదే ఇక్కడ చెప్తుంది. రెస్ట్ ఫాలోస్ హెచ్టిటిపి ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇక్కడ హెచ్టిటిపిఎస్ అన్నారు, ఇక్కడ హెచ్టిటిపి అన్నారు. అంటే రెండు హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్ రెండింటికి డిఫరెన్స్ ఏంటో తర్వాత చూద్దాం మళ్ళీ ఒక సపరేట్ సెషన్లో. ఎగ్జాక్ట్లీ ఏ ప్రోటోకాల్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే హెచ్టిటిపి అంటే లెస్ సెక్యూరిటీ ఉంటుంది, హెచ్టిటిపిఎస్ అంటే మోర్ సెక్యూరిటీ ఉంటుంది. అంతే, ఇప్పటికి అది గుర్తుపెట్టుకోండి. డీటెయిల్డ్గా మనం ఫర్దర్ సెషన్స్లో హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్ డిఫరెన్స్ ఏంటో క్లీన్గా చూద్దాం. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను? బ్రౌజర్ నుంచి ఇక్కడ నుంచి నేను ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నాను. ఈ రిక్వెస్ట్ పంపించేటప్పుడు నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే నాకు ఏ కైండ్ ఆఫ్ సర్చ్ ఇన్ఫర్మేషన్ వాడుకుంటున్నాను, లేకపోతే ఈ పర్టికులర్ ఆర్టికల్ కావాలి, లేకపోతే ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా పంపిస్తాను? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసన్ కానీ, XML కానీ, HTML కానీ, ప్లెయిన్ టెక్స్ట్ కానీ, ఇట్లాగా డిఫరెంట్ ఫార్మాట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్ విచ్ హ్యూమన్స్ కెన్ అండర్స్టాండ్. ఓకే, మనం చాలామంది హ్యూమన్స్ వరల్డ్ వైడ్ ఇంగ్లీష్ చదువుకున్నారు కానీ ఇంగ్లీష్. ఇప్పుడు తెలుగు ఉంది, మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి మనకి తెలుగు అర్థమవుద్ది. తమిళ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళకి అర్థమవుద్ది. అలాగే ఈవెన్ ఈ హెచ్టిటిపి కూడా కొన్ని లాంగ్వేజెస్ అర్థం అవుతాయి, ఆర్ కొన్ని ఆ ఫార్మాట్స్ అర్థం అవుతాయి. ఈ డేటా ఇలా ఈ ఫార్మాట్లో ఉంటే దానికి అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదనమాట. అలా ఇది యాక్సెప్ట్ చేసే ఫార్మాట్స్లో ఒక డిఫరెంట్ ఫార్మాట్స్ జేసన్ ఉంది, XML ఉంది, HTML ఉంది, ప్లెయిన్ టెక్స్ట్ ఉంది. ఇవన్నీ కూడా మెసేజ్ ఫార్మాట్స్. అంటే ఈ రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఈ రిక్వెస్ట్లో ఇన్ఫర్మేషన్ ఎలా పంపించాలి అనే దాన్నే ఇక్కడ మెసేజ్ ఫార్మాట్ అంటున్నాను అనమాట. సార్ ఇది CSVని యాక్సెప్ట్ చేస్తుందా? రెస్ట్ యాక్సెప్ట్ చేస్తుందండి, బట్ వాడరు యాక్చువల్లీ కూడా. ఓకే, ప్లెయిన్ టెక్స్ట్లో పంపించేస్తారు మ్యాక్సిమం. సరే ఫైన్. ఇప్పుడు ఈ మెసేజ్ ఫార్మాట్స్ అన్నీ కూడా ఇట్లా ఎక్కువ ఫేమస్ మనం వాడేది రెస్ట్ సర్వీసెస్ అంటే జేసన్. నైంటీ 99% ఆఫ్ ద టైము ఎక్కువ వాడేది ఏంటంటే జేసన్. అందుకని మన ఫోకస్ అంతా కూడా, ట్రైనింగ్ అంతా కూడా ఓకే జేసన్ మీద ఫోకస్ ఉంటుంది మన ట్రైనింగ్ అంతా కూడా. ఇప్పుడు మ్యూల్స్ ఆఫ్ ద రెస్ట్ చేస్తామని చెప్పాము, బాగానే ఉంది. అందుకని ఎక్కువ ఫోకస్ అంతా రెస్ట్ పైన ఉంటుంది. ప్లస్ రెస్ట్లో కూడా ఏ డేటా ఫార్మాట్ వాడుతున్నాం? ఎక్కువగా జేసన్. అందుకని జేసన్ డేటా ఫార్మాట్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఏంటి, దాంట్లో ఎలా ఉంటుంది డేటా, ఒకవేళ ఒక డేటా వస్తుంది దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇవన్నీ కూడా ఫర్దర్ సెషన్స్లో డిస్కస్ చేస్తాం. బట్ రెస్ట్ అనేది ఇట్ విల్ యాక్సెప్ట్ మల్టిపుల్ మెసేజ్ ఫార్మాట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. జేసన్, XML, HTML, ప్లెయిన్ టెక్స్ట్ ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ని యాక్సెప్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకుంటాం. సరే ఓకే, ఇప్పుడు ఏపీఐని డెవలప్ చేసే ముందు మనకేంటి? అగైన్ వీ నీడ్ సో మెనీ అదర్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ ఏంటి అదర్ థింగ్స్? ఏపీఐ లైఫ్ సైకిల్ అని చెప్పాను కదా. ఏపీఐ లైఫ్ సైకిల్ ఫస్ట్ స్టెప్ ఏంటి? లేదా ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకి బ్లూ ప్రింట్ తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ సేమ్ వే ఇక్కడ మనం కూడా డిజైన్ ఏపీఐ చేస్తాం. అంటే ఏపీఐని ఫస్ట్ డిజైన్ చేసుకుంటాం. మన ఏపీఐ ఎలా ఉండాలి, ఎలా అంటే ఇప్పుడు ఏ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను, ఏ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేసిన తర్వాత ఏ రెస్పాన్స్ పంపిస్తాను, ఇలాంటివన్నీ. అంటే నేను చెప్పింది ఇప్పుడు మన ఏపీఐకి సెక్యూరిటీ ఏమి ఉండాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం డిజైన్లో నోట్ చేసి పెట్టుకుంటాం అనమాట. దాన్నే డిజైన్ రెస్ట్ ఏపీఐ యూజింగ్ రామెల్. అంటే మనం మ్యూల్సాఫ్ట్లో చెప్పుకునేటప్పుడు 2 లాంగ్వేజెస్ ఉంటాయి, ఒకటి డేటా వీవ్ లాంగ్వేజ్, ఒకటి రామెల్ అని. రామెల్ అంటే రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ఏం చేస్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ లాంగ్వేజ్ వీ విల్ బి డిజైనింగ్ అవర్ రెస్ట్ ఏపీఐస్ అన్నమాట. ఓకే, డిజైనింగ్ అవర్ రెస్ట్ ఏపీఐస్. ఇది ఒక్కటైనా ఆప్షన్ అంటే ఇది కాకుండా ఓఏఎస్ అని కూడా ఇంకోటి ఉంటుంది, లేదా స్వాగర్. దీనికి ఓల్డ్ నేమ్ స్వాగర్ అంటారు. యాక్చువల్లీ ఇది నాన్ మ్యూల్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ వాడతారు. మ్యూల్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ వాడేది ఏంటంటే రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. ఓకే, రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్ ఆర్ రామెల్ అంటుంటారు. మ్యూల్సాఫ్ట్లో ఎక్కువ వాడేది ఇది వాడతారు. అందుకని మన క్లాసెస్లో కూడా దీని గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. ఓకే ఫైన్.
అంటే ఒక రెస్ట్ API నేను డిజైన్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆ ర్యామ్లు యూటిలైజ్ చేసుకొని ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి చేస్తాను అనమాట. ఓకే, బట్ అవన్నీ కూడా తర్వాత డిస్కస్ చేస్తాం. బట్ గుర్తుపెట్టుకోండి అంతే, రెస్ట్లో మనం MuleSoftకి కోరిలేట్ చేసుకుంటూ కూడా వెళ్తున్నాం. ఏం చేస్తున్నాం యాక్చువల్గా కూడా, ఏమేమి మెయింటైన్ చేస్తాం ఇప్పుడు రెస్ట్ అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. మహేష్ గారు, ఇప్పుడు మనం రెస్ట్ సోప్ అని చెప్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా మార్కెట్లో GraphQL అని ఒకటి API వచ్చింది. రీటైల్ వాళ్ళు యూస్ చేస్తారు ఎక్కువగా. సో అది మనం ఇంప్లిమెంట్ చేయగలమా? చేయలేము యాక్చువల్గా. చేయొచ్చు కానీ MuleSoftలో మనం చేయమంటాం సెషన్స్లో. ఇప్పుడు దాకా నా టోటల్ ఎక్స్పీరియన్స్లో నేను కూడా వాడలేదు ఎగ్జాక్ట్లీ. అలాంటప్పుడు మనకి రేర్ ఐటమ్ ఎప్పుడో ఉపయోగపడేది నేర్చుకోవాలా యాక్చువల్గా, లేకపోతే రెగ్యులర్గా 95% ఆర్ 99% వాడేది నేర్చుకోవాలా? ఇప్పుడు 99% వాడేది నేర్చుకుంటేనే మనకి ఎన్ని సెషన్స్ పడుతుంది? 80 to 90 hours పడుతుంది. ఓకే, రేర్ ఏం చేస్తారు? ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందండి, ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో GraphQL వచ్చింది, మీరేం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు దాకా నాకు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఇట్, ఐ నీడ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ అండ్ లెర్న్ ఇట్ అండ్ ఐ విల్ డూ ఏ POC అండ్ దెన్ ఐ విల్ ఇంప్లిమెంట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మా లాస్ట్ ప్రాజెక్ట్ అంటే GraphQL అని ఇంప్లిమెంట్ చేశాను. మీకు లాస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది, ఇప్పుడు నేను అన్ని ఇయర్స్ నుంచి చేస్తుంటే నాకు రాలేదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. అది మీరు ఖచ్చితంగా నిలబడి చెప్పొచ్చు అని చెప్తున్నా. ఓకే ఓకే, మీరు 100% నాకు రాదని చెప్తే మిమ్మల్ని ఎవరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెస్ట్ రాదు అంటే మీరు బుక్ అయిపోయినట్టే. ఓకే, అదే GraphQL నేను చేయలేదు అసలు నాకు రాదని అంటే మిమ్మల్ని ఎవరు ఒక మాట కూడా అనరు, అనలేరు కూడా యాజ్ అన్ ఇంటిగ్రేషన్ డెవలపర్. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ ఏ రే రిక్వైర్మెంట్. సరే, ఇప్పుడు GraphQL రిక్వైర్మెంట్ వచ్చింది, ఏం చేస్తారు? ఇప్పుడు రెస్ట్ గురించి, సోప్ గురించి, అసలు మీకు ఇంటిగ్రేషన్ గురించి ఒక సర్టైన్ నాలెడ్జ్ లెవెల్ ఒక లెవెల్లో ఉంది. ఉన్నప్పుడు కొత్తది ఒకటి నేర్చుకోవడం, దాంట్లో ఒక పార్ట్ ఈజీయా కాదా? అది డాక్యుమెంటేషన్ చూసి నేర్చుకోవచ్చు. యాక్చువల్గా కూడా వీల్ గో త్రూ ద డాక్యుమెంటేషన్స్, రిసోర్సెస్, లేకపోతే వీడియోస్ వెళ్తాం, వెళ్ళి చెక్ చేసుకొని దాని మీద రీసెర్చ్ చేసుకొని, అండ్ దెన్ లేదు టీంలో ఎవరైనా ఉన్నారనుకోండి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు GraphQL, ఓకే, వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ చేత కేటీ ఇప్పించుకుంటాం. ఓకే ఓకే, దెర్ మే బి ఇప్పుడు ఒక 10 people ఉన్నారు టీంలో, ఆ 10 peopleలో ఒక 2%కి GraphQL వచ్చు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ చేత ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ చేయించి వాళ్ళని అందరూ మొత్తం టీం మెంబర్స్కి కేటీ ఇప్పిస్తాం. అప్పుడు ఆబ్వియస్లీ విల్ బి ఎట్ పార్ విత్ యువర్ రిక్వైర్మెంట్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ టైం రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, GraphQL ఇంప్లిమెంట్ చేయాలంటే ఆల్రెడీ యూ నో ఇట్ అండ్ యూ కెన్ డూ దట్. ఓకే, దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. సి, ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నేర్చుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MuleSoftలోనే 300+ కనెక్టర్స్ ఉన్నాయండి. మనం అన్ని నేర్చుకుని వెళ్ళాలంటే లోపలికి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు నాకు వస్తే నేను ఎలా హ్యాండిల్ చేస్తానో, దిస్ ఇస్ ద వే. దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ నాకు రావు, నేను నేర్చుకోలేదు, లేకపోతే నేను ఎప్పుడు వర్క్ చేయలేదు, కొత్తది నేను చేయను అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. మనకున్న నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకొని అది కూడా నేర్చుకొని వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. యా, అయితే ర్యామ్లో మనం ఏమేమి డిఫైన్ చేస్తాం? ఇప్పుడు నేను యాక్చువల్గా కూడా ఒక రిక్వెస్ట్ పంపించాలండి. ఆ రిక్వెస్ట్ పంపించాలి అంటే ఏమేం చేస్తాను? ఇప్పుడు API హలో, వినిపిస్తుందండి? ఐ లాస్ట్ ఇన్ బిట్వీన్, ఐ థింక్. అంటే మధ్యలో బ్రేక్ అయింది. బ్రేక్ అయింది కదా? యా, ఓకే. APIకి రిక్వెస్ట్ పంపిస్తాను. రిక్వెస్ట్ పంపించినప్పుడు దీంట్లో ఏమేమి డీటెయిల్స్ పంపిస్తాను యాక్చువల్గా కూడా చెప్పాలంటే? హెడర్స్ అని, క్వెరీ పారమ్స్ అని, URI పారమ్స్ అని, ఇట్లా చాలా డీటెయిల్స్ పంపిస్తాను. అంటే రిక్వెస్ట్లో నాకు ఈ డీటెయిల్స్, నేను ఈ పర్టికులర్ రిక్వెస్ట్ మీరు తీసుకొని నాకు ప్రాసెస్ చేసి రెస్పాన్స్ పంపించాలని చెప్పాలి కదా. ఆ పంపించాలంటే ఆ డేటా అదంతా ప్రాసెస్ చేయాలంటే మన ఏపీఐకి కావాల్సిన డేటా అంతా రావాలి కదా. ఆ డేటా అంతా ఎవరు పంపిస్తారు? ఇక్కడ కన్జ్యూమర్. ఓకే, కన్జ్యూమర్ అంటే మన ఏపీని ఎవరైతే కన్జ్యూమ్ చేసుకుంటున్నారో వాడిని క్లయింట్ అంటారు, కన్జ్యూమర్ అంటారు, లేకపోతే యూజర్ అంటారు, ఇట్లా రకరకాలుగా కాల్ చేస్తారు అనమాట. ఓకే, టర్మినాలజీ మీద కూడా బాగా ఫోకస్ చేయండి నేను చెప్పేటప్పుడు. ఏ టర్మ్స్ వాడుతున్నా అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ వెన్ ఎవర్ యూ అటెండ్ ద ఇంటర్వ్యూస్
This language is very, very important. They can easily sense if you don't use this kind of language. Obviously, they can easily sense that you don't have experience in integration development. Okay, ఇక్కడ ఏమన్నాను, కన్జ్యూమర్ అన్నాను, యూజర్ అన్నాను, క్లయింట్ అన్నాను, ఇట్లా రకరకాల టెర్మినాలజీస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఎవరు కన్జ్యూమర్ చెప్పండి ఇక్కడ దీంట్లో? ICICI mobile application. Yeah. Okay, is the consumer for our API exactly, or client or user. Okay, అలాగా మనం ఇంకొక ఇప్పుడు I think someone asked me, right? మహేష్ గారు, Yes, sir. ఇప్పుడు మనకి క్లయింట్ అనేది బ్రౌజర్ యాక్చువల్గా, అంటే అదేంటిది, అది ప్రొడ్యూసర్. కానీ అక్కడి నుంచి మనం రిక్వెస్ట్ పంపించినప్పుడు ఇట్ రిసీవ్స్ బై కన్జ్యూమర్, రైట్? సో బ్రౌజర్ ఈజ్ నోన్ యాజ్ క్లయింట్ కదా. సో దట్ కన్జ్యూమర్ ఈజ్ ద వన్ విచ్ రిసీవ్స్ ద మెసేజ్. మీరు మొత్తం టోటల్ ఎకో సిస్టమ్ మీరు చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అప్లికేషన్ ఉందండి. ఓకే, ఇది మొబైల్ అప్లికేషన్ అంతేనా? ICICI ఇది ఎక్కడికి వెళ్ళదు అసలు? ఫస్ట్ రిక్వెస్ట్ చెప్పండి. ఇది క్లయింట్ యాక్చువల్గా, బ్రౌజర్ కాదు, ఇది క్లయింట్ అయ్యని పక్కన పెట్టండి. దీని నుంచి రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళద్ది? దాని నుంచి రిక్వెస్ట్ కన్జ్యూమర్కి వెళ్తుంది. కన్జ్యూమర్ అయ్యని పక్కన పెట్టండి, మామూలు ప్లెయిన్ లాంగ్వేజ్ లో చెప్పండి. ఇంటర్నెట్కి వెళ్తుంది. ఇంటర్నెట్ లో ట్రాన్స్పోర్ట్ అవుద్ది ఫస్ట్. ఓకే, వెళ్ళి ఈ మొబైల్ అప్లికేషన్ సర్వర్కి వెళ్ళొద్దా లేదా ఫస్ట్? ఓకే ఓకే, అది సర్వర్ క్లయింట్ నుంచి వెళ్తుంది కదా. అదే ఉండండి, ఒకసారి ఫస్ట్ రండి. ఇప్పుడు ఇది క్లియరా? ఫస్ట్ మొబైల్ అప్లికేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళొద్ది? సర్వర్కి వెళ్తుంది, కరెక్ట్. మొబైల్ అప్లికేషన్ సర్వర్కి వెళ్ళొద్ది. ఓకే, ఇప్పుడు ఈ సర్వర్ రిక్వెస్ట్ వచ్చింది. ఈ రిక్వెస్ట్ కి దీనికి కావాల్సిన రెస్పాన్స్ అంతా దీని దగ్గర ఉందా లేదా? అవును, లేదు కదా. అప్పుడు ఇదేం చేస్తుంది? ఓకే, ఏపీఐకి వస్తుంది. ఇప్పుడు ఏపీఐ దగ్గర ఈ డేటా అంతా ఉందా లేదా? లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? డేటాబేస్కి పంపిస్తుంది. ఓకే, మళ్ళీ ఓకే, ఇప్పుడు నేను ఈ మొబైల్ అప్లికేషన్ సర్వర్ ఈజ్ ద క్లయింట్ అని చెప్పేదానికి, మొబైల్ అప్లికేషన్ చెప్పేదానికి మొబైల్ అప్లికేషన్ చెప్తారు అనమాట. అవును, అది బ్రౌజర్. నాట్ బ్రౌజర్ ఆర్ అప్లికేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మొబైల్ అప్లికేషన్. ఓకే, ఆర్ వెబ్ అప్లికేషన్ అంటారు. రైట్. ఓకే, యూ షుడ్ నాట్ కాల్ ఇట్ ఎస్ ఎ బ్రౌజర్ ఇస్ యువర్ ఇదని చెప్పకూడదు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని వాట్ ఈస్ ద సోర్స్ సిస్టమ్ అని అడిగారు అనుకోండి, యాక్చువల్ సోర్స్ అంటే ఇది ఇక్కడ సోర్స్, మీరేం చెప్పాలి? మొబైల్ అప్లికేషన్ అని చెప్పాలి. ఓకే, దిస్ ఈస్ ద టార్గెట్ సిస్టమ్, రైట్. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్, కరెక్ట్. ఇట్లా రకరకాలుగా వాడతారు టర్మినల్స్. దిస్ ఈస్ ద కన్జ్యూమర్, దిస్ ఈస్ ద సర్వీస్ ప్రొవైడర్. Okay. This is the user, yeah. Or this is the service provider. This is the client. This is the server. Consumer provider. Okay. ఇట్లా రకరకాల టర్మినాలజీస్ వాడతారు. మనకి ఇది మళ్ళీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ వీళ్ళ లాంగ్వేజ్ వీళ్ళకి ఉంటుంది, అది పక్కన పెట్టండి. మనకు కావాల్సింది మన లాంగ్వేజ్ అంతే. నేను అదే అంటున్నా, ఇక్కడ కన్జ్యూమర్ అన్నప్పుడు మరి ఇది క్లయింట్ కదా, ఇది సర్వర్ అవుతుంది. ఇప్పుడు క్లయింట్, ఇప్పుడు కన్జ్యూమర్ అంటే ఏంటి? క్లయింట్. ఇది క్లయింట్ అంటే ఇదంతా ఈ క్లయింట్ సెటప్ అంటే ఇదేంటి? మన సర్వర్. యాక్చువల్గా చెప్పాలంటే మొబైల్ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, ఇది క్లయింట్, ఇది సర్వర్. మళ్ళీ ఇక్కడ క్లయింట్ ICICI మొబైల్ అప్లికేషన్ క్లయింట్, మొబైల్ అప్లికేషన్ సర్వర్, మళ్ళీ సర్వర్. ఇది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఉందిగా బేసికల్గా మళ్ళీ. ఓకే, బట్ ఇక్కడ నాకు ఇదంతా అనవసరం. ఫ్రంట్ ఎండ్ ఇస్ ద క్లయింట్, నాది ఏపీఐ సర్వీస్ ప్రొవైడర్ చేస్తున్నాను, నేను సర్వర్ అంతే. నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కాదు కదా, నేను ఏపీఐ డెవలపర్ని. ఓకే, సో యూ హ్యావ్ టు థింక్ ఇన్ ద షూస్ ఆఫ్ ఏపీఐ డెవలప్మెంట్, నాట్ ఇన్ ద షూస్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. మళ్ళీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి వెళ్ళంగానే అదంతా మళ్ళీ వాడు ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అని ఇంకా చాలా చాలా ఉంటాయి, అని పక్కన పెట్టండి. అవును, కరెక్ట్. ఓకే, క్లియర్ అండి? వాట్ అబౌట్ అదర్ పీపుల్? ఎవరికైనా మళ్ళీ కన్ఫ్యూజన్ కానీ ఏమైనా ఉందా? కన్జ్యూమర్ ఇస్ యాక్టింగ్ యాజ్ ఏ క్లయింట్. హూ కన్జ్యూమ్స్ యువర్ సర్వీస్ అండి, అంతే సింపుల్ చెప్పాలండి. ఓకే, వాట్ అబౌట్ అదర్ పీపుల్? హలో, క్లియర్ మహేష్ రెడ్డి. హలో, చెప్పండి అండి. హలో,
ఎస్ అండి, మాకు ఒకసారి రిపీట్ వినిపిస్తుందండి. చేస్తారా మీకు మీరు? సార్ రిపీట్ చేస్తారా? అది కన్జ్యూమర్ క్లయింట్ ఏంటి? ఏంటండి? అర్థం కాలేదు. అర్థం కాలేదండి. మళ్ళీ రిపీట్ చేయరా మీరు? ఒకసారి రిపీట్ చేస్తారా? అది కెన్ యూ రిపీట్ అగైన్? చేస్తాను. ఇది మన ఏపీఐ అండి. ఇప్పుడే జాయిన్ అయ్యారండి సెషన్? ఇప్పుడే జస్ట్ నేను జాయిన్. అయితే ముందు జాయిన్ అవ్వాలి కదండి. జాయిన్ అవ్వకుండా ఇప్పుడు అడిగితే ఎలాగ? మళ్ళీ టైంకి జాయిన్ అవ్వాలి కదా. వ్యూస్ ఆఫ్ డెవలపర్ ఏం చేస్తున్నారండి? ఈ ఏపీఐ డెవలప్ చేస్తున్నాడు, అంతేనా యాక్చువల్గా? ఓకే, ఇప్పుడు ఈ ఏపీఐని ఎవరు కాల్ చేస్తున్నారు? ఈ మొబైల్ అప్లికేషన్ నుంచి. అంటే ఇప్పుడు ఈ మొబైల్ అప్లికేషన్లో ఐసిఐసిఐ బ్యాంక్ అని అనుకున్నాము, బేసికల్గా కూడా బ్యాలెన్స్ చెక్ చేయాలనుకున్నాను. ఓకే, ఈ మొబైల్ అప్లికేషన్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను? బ్యాలెన్స్ చెక్ అని క్లిక్ చేయంగానే ఆ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది? మన ఏపీఐకి వస్తుంది. ఏపీఐ నుంచి మనం డేటాబేస్కి పంపిస్తాం. డేటాబేస్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ పర్టికులర్ పర్సన్ యొక్క బ్యాలెన్స్ ఇచ్చింది అది మళ్ళీ మనం మొబైల్ అప్లికేషన్ పంపిస్తే అది ప్రాపర్గా ప్రజెంట్ చేసి అక్కడ ఫ్రంట్ ఎండ్లో మనకి బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమంటాం? సర్వీస్ ప్రొవైడర్. ఓకే, ఇది కన్జ్యూమర్ లేదా యూజర్ లేదా క్లయింట్, ఇట్లా రకరకాల టెర్మినాలజీస్తో వాడతాను. ఎందుకని? బికాస్ దే ఆర్ కన్జ్యూమింగ్ అవర్ ఏపీఐ సర్వీసెస్. ఎగ్జాక్ట్లీ, అందుకని కన్జ్యూమర్. లేదు, దీని సర్వీస్ ప్రొవైడర్ని నేను సర్వర్ కూడా అనొచ్చు. ఎందుకని? సర్వర్ సర్వీస్ అంటే క్లయింట్ ఎప్పుడు కూడా రిక్వెస్ట్ ఎక్కడికి పంపిస్తుంది? సర్వర్కి పంపిస్తుంది అనమాట. ఓకే, ఇట్లా రకరకాల టెర్మినాలజీస్ వాడతారు కాబట్టి అందుకని చెప్తున్నాను. కన్జ్యూమర్ కానీ క్లయింట్ కానీ యూజర్ కానీ ఇలా ఎవరైతే కన్జ్యూమ్ చేసుకుంటున్నారో సర్వీసెస్ని వాళ్ళని అంటాము. ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని మనం సర్వర్ కానీ సర్వీస్ ప్రొవైడర్ కానీ అంటున్నాం. క్లియర్ అండి ఇప్పుడు? ఓకే మహేందర్. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి ఎవరి దగ్గర నుంచి అయినా? ఇందులో క్లౌడ్ ఏం వాడతారండి? ఎనీ క్లౌడ్ ఆర్ యూజింగ్ ఇన్ MuleSoft? అవన్నీ పక్కన పెట్టండి, మళ్ళీ మాట్లాడదాం, ఇప్పుడు కాదు. అవన్నీ వస్తాయి. ఓకే, క్లౌడ్ వాడచ్చు, నాన్ క్లౌడ్ వాడచ్చు, అన్నీ వాడచ్చు. అది ఆల్రెడీ చెప్పాను పోయిన సెషన్స్లో. ఏదైనా కూడా క్లౌడ్ వాడుకోవచ్చు, నాన్ క్లౌడ్ కూడా ఉంటుంది. బట్ ఏం వాడతాం, ఎందుకు వాడతాం, ఎలా వాడతాం అవన్నీ తర్వాత చూద్దాం డీటెయిల్గా. మళ్ళీ అగైన్ విల్ గెట్ ఆఫ్ ద టాపిక్ అనమాట. ఈరోజు రెస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వాడతామని తెలుసు కాబట్టి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, యా. కాన్ఫిగరేషన్ ఏమి ఉండాలా సర్వర్? ఏంటండి? మనకి సెటప్ కాన్ఫిగరేషన్ ఏం కావాలండి? ఇది యాక్చువల్గా MuleSoft అంటే సర్వర్ యాక్సెస్ ఇస్తారా ఏంటి? అంటే మీరు ప్రాక్టీస్ చేసేదానికి? అవును అవును. యా, ఒకసారి ప్రీవియస్ సెషన్స్ చూడండి. ప్రీవియస్ సెషన్స్ అటెండ్ అయ్యారు మీరు అసలు? నేను అటెండ్ అవ్వలేదు. ఆ వీడియోస్ అటెండ్ అవ్వకపోతే అటెండ్ అయ్యేసి రావాలండి ఈరోజు సెషన్కి. ఇప్పుడు 2 సెషన్స్ అయిపోయినాయి. ఏం చేయాలి? మీరు 2 సెషన్స్ చూసుకొని రావాలి. చూస్తేనే అప్పుడు అర్థం అవుద్ది కంటిన్యూటీ, లేకపోతే అర్థం కాదు కదా. దాంట్లో క్లీన్గా అంతా డిస్కస్ చేస్తున్నా. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఒకసారి ఈరోజు సెషన్ అయిన తర్వాత చెక్ చేయండి. ఒకవేళ ఏమన్నా దాంట్లో డౌట్స్ ఉంటే రేపు సెషన్లో అడగండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఒకసారి 2 సెషన్స్ అయి ఉన్నాయి. ఆ 2 సెషన్స్ మొత్తం కూడా ఓవరాల్గా ఆల్మోస్ట్ లైక్ 2.5 to 3 hours ఉంటుంది సెషన్స్, 2 సెషన్స్ కలిపి. అవి గో త్రూ అండ్ దెన్ కమ్ బ్యాక్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. అండ్ సెషన్స్ కూడా అండి వెన్ ఎవర్ ఎవరైనా కానీ, ఇది నాట్ ఫర్ ఓన్లీ హిమ్, మీకు అందరికి కూడా చెప్తున్నాను. ఎవ్రీ వన్ బిఫోర్ కమింగ్ టు ద క్లాస్, ఓకే, ఖచ్చితంగా ఆ రోజు సెషన్ అటెండ్ అవ్వకపోతే ముందు రోజు సెషన్, ఎందుకంటే చాలా వరకు కంటిన్యూషన్ సెషన్స్ ఉంటాయి. అవి అర్థం కాకపోతే నెక్స్ట్ సెషన్ అర్థం కాదు, చూసుకొని రండి. ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్ ఓన్లీ. కొంతమందికి అర్థం అవుద్ది, బట్ ఎక్కువ మందికి అర్థం కాదు. అందుకని ఖచ్చితంగా కానీ ఒకవేళ ఏదైనా ఈరోజు సెషన్ మిస్ అయ్యాను, రేపు మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్ అటెండ్ అవుతున్నాను, చాలా వరకు అర్థం కాదనమాట. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఒకవేళ ఆ రోజు టైంకి అర్థం కాకపోయినా మీరు ఏం చేయాలి? ఇమీడియట్గా ఈవినింగో, క్లాస్కి టైంకి లేదు కాబట్టి రికార్డింగ్ వచ్చేసి కాబట్టి ఈవినింగ్ ఒకసారి సెషన్ చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ ప్రిపేర్డ్గా రావాలన్నమాట. అలా వస్తేనే మీకు అర్థం అవుతాయి. అండ్ బీ సిన్సియర్ టు ద క్లాసెస్. ఓకే, ప్రాక్టీస్ కానీ క్లాసెస్ కానీ అన్ని సిన్సియర్గా చేసి ఒక 10 days చేయడం, ఒక 1 week చేయకపోవడం ఇట్లా చేశారంటే మాత్రం యూ విల్ నెవర్ గెట్ ద సబ్జెక్ట్. నాట్ ఓన్లీ MuleSoft, ఎనీ టెక్నాలజీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు
నేనేం చెప్పానండి, ర్యామెల్ యూటిలైజ్ చేసుకొని ఏపీఐ స్పెసిఫికేషన్ ఆర్ ఏపీఐ బ్లూ ప్రింట్ రెడీ చేస్తానని చెప్పాను. ఏపీఐ బ్లూ ప్రింట్ రెడీ చేసేటప్పుడు ఆ రిక్వెస్ట్ ఎలా ఉండాలి, ఆ రెస్పాన్స్ ఎలా ఉండాలి, ఆ రిక్వెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, అసలు మన ఏపీఐ ఏ సెక్యూరిటీ తోటే మనం ప్రొటెక్ట్ చేసుకుందాము, ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మొత్తం ఎక్కడ డిఫైన్ చేస్తామండి, ర్యామెల్ యూస్ చేసుకొని ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో చేస్తాం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి చాలు, అంతే. అదే మీకు బిల్డింగ్ కట్టేటప్పుడు ఎలాగైతే మనకు ఒక బ్లూ ప్రింట్, అంటే మన బెడ్రూమ్ సైజ్ ఎంత ఉండాలి, మనకి దేవుడి రూమ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, కిచెన్ సైజ్ ఎంత, లిఫ్ట్ పెడదామా పెట్టకూడదా, అండ్ బయట బౌండరీ వాల్స్ ఎంత హైట్లో కడదాం, అండ్ స్పేస్ మన హౌస్కి బౌండరీ వాల్స్కి ఎంత ఉండాలి, ఇవన్నీ మనం బ్లూ ప్రింట్లో, అంటే మన హౌస్కి సంబంధించిన బ్లూ ప్రింట్లో ఎలాగైతే రెడీ చేసుకుంటామో బిఫోర్ స్టార్టింగ్ ద కన్స్ట్రక్షన్. ఓకే, ద సేమ్ వే ఈవెన్ యూ డూ ద సేమ్ థింగ్ ఫర్ యువర్ ఏపీఐ యాజ్ వెల్. మన ఏపీఐ మనం డెవలప్ చేసే ముందు ఆర్ ఇంప్లిమెంట్ చేసే ముందు ఏం చేస్తామండి, మొత్తం ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నాం. ఆ బ్లూ ప్రింట్ ఎలా రెడీ చేస్తాం, ర్యామెల్ యూటిలైజ్ చేసుకొని. ర్యామెల్ విల్ హెల్ప్ us టు డూ ది ఏపీఐ బ్లూ ప్రింట్. దాన్నే టెక్నికల్ లాంగ్వేజ్లో ఏమంటారు అంటే ఏపీఐ స్పెసిఫికేషన్ అంటారు. ఏపీఐ స్పెసిఫికేషన్. దాన్నే కొంతమంది ఏపీఐ స్పెక్ అంటారు, దాన్నే కొంతమంది ఏపీఐ కాంట్రాక్ట్ అంటారు. దీస్ ఆర్ ద లాంగ్వేజెస్ ఆర్ దీస్ ఆర్ ద టర్మినాలజీస్ విచ్ పీపుల్ విల్ యూస్. ఏమంటారు, ఏపీఐ స్పెక్ అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ ఏపీఐ స్పెసిఫికేషన్. ఇంకొంతమంది ఏపీఐ కాంట్రాక్ట్. ఎందుకని ఏపీఐ కాంట్రాక్ట్ అంటున్నాం, ఇట్ ఈస్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ ఏపీఐ సర్వర్ ఆర్ ద ఏపీఐ. ఇద్దరికి అండర్స్టాండింగ్గా ఇలా రిక్వెస్ట్ ఉండాలి, ఇలా రెస్పాన్స్ పంపిస్తాను, ఒక అండర్స్టాండింగ్లో ఇద్దరు కలిసి డిసైడ్ అయ్యారు కాబట్టి దాన్ని ఒక కాంట్రాక్ట్ అంటాం అనమాట. ఓకే, ఏపీఐ స్పెసిఫికేషన్, ఏపీఐ కాంట్రాక్ట్ ఆర్ ఏపీఐ స్పెక్. దీన్ని మనం ర్యామెల్ యూటిలైజ్ చేసుకొని ఎక్కడ డిజైన్ సెంటర్ ఆఫ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో చేస్తాం అనమాట. ఓకే, ఇది పక్కన పెట్టండి. తర్వాత రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ చూడండి, రెస్ట్ రిక్వైర్స్ ఫ్యూవర్ రిసోర్సెస్. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయాలనుకోండి, రకరకాలుగా పని చేయొచ్చు, అంటే రకరకాల వేస్లో. ఇప్పుడు ఒక పని ఒక నలుగురికి అప్పచెప్పాం అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలో చేస్తారు, అంతే కదా. అదేవిధంగా రెస్ట్ కూడా యాక్చువల్గా ఏం చేస్తుంది అంటే చాలా ఈజీగా పని చేసేస్తుంది అనమాట. షీ ఆర్ హీ అంటే అవర్ ది ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. సోప్లో ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఓకే, సోప్లో కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. దీంట్లో రెస్ట్లో ఏంటంటే తక్కువ రిసోర్సెస్ తోటే ఎక్కువ పని అయ్యే విధంగా అది డిజైన్ చేస్తుంది అనమాట. ఓకే, అందువల్ల ఏంటంటే ఇట్ రిక్వైర్స్ వెరీ లెస్ రిసోర్సెస్, అంటే ఎక్కువ కష్టపడకుండా పని చేస్తుంది మనకి, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్, క్యాషే కెన్ బి అచీవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రెస్ట్. ఏమైనా ఐడియా ఉందండి క్యాషే అంటే ఏంటని? Cache means Memory temporary storage. memory, right? టెంపరీ. ఓకే, సరే. ఇప్పుడు ఏపీఐ ఉందండి, ఇది మన ఏపీఐ. ఈ ఏపీఐకి ఫ్రంట్ ఎండ్ హెచ్ఆర్ అప్లికేషన్ ఒకటి వాడుతున్నాం. ఓకే, ఇక్కడ రిక్వెస్ట్ ఏం పంపిస్తున్నారంటే, ఈరోజు డేట్ ఎంతండి, 5th May. ఓకే, ఇప్పుడు 4th May రిజైన్ చేసిన ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి యాక్చువల్గా, అది రిక్వెస్ట్ పంపిస్తున్నాం. ఓకే, ఇక్కడ హెచ్ఆర్ ఏం చేస్తున్నారు, ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నారు, 4th May రిజైన్ చేసిన ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి. ఇక్కడ బ్యాక్ అండ్ డేటాబేస్లో రిజిగ్నేషన్ డేట్ అని ఒక కాలం యూటిలైజ్ చేసుకుని దాన్ని బట్టి మనం రిక్వెస్ట్ పంపించాం, రెస్పాన్స్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది, అంతా ఫైన్. ఇప్పుడు ఈరోజు ట్రిగ్గర్ చేశారు, ఈరోజు 10 సార్లు ట్రిగ్గర్ చేశారండి సేమ్ రిక్వెస్ట్. 10 సార్లకి రెస్పాన్స్ ఏమైనా మారిందో చెప్పండి. No. ఎందుకు మారలేదు? బికాస్ నేను నిన్న రిజైన్ చేసిన ఎంప్లాయీస్ లిస్టు ఖచ్చితంగా ఆ డేట్ వల్ల కానీ లేకపోతే ఎంప్లాయీస్ లిస్ట్ కానీ మారదు. ఎందుకని, వెళ్ళి పాత డేట్కి వెళ్ళి ఎవరు రిజిగ్నేషన్ చేయరు. ఖచ్చితంగా కూడా చేస్తే ఈరోజు చేయాలి, లేకపోతే మళ్ళీ రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి, ఇలా చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాగ మారినప్పుడు 10 సార్లు నేను చేసిన రిక్వెస్ట్ ఆ రెస్పాన్స్ మారినప్పుడు దీన్ని నేను ప్రతిసారి ఇక్కడ నేను రిక్వెస్ట్ పంపిస్తున్నాను, ఇక్కడేమో మళ్ళీ ఏపీఐకి వస్తుంది, మళ్ళీ ఏపీ నుంచి డేటాబేస్కి వెళ్తుంది, డేటాబేస్ నుంచి రెస్పాన్స్ వస్తుంది, మళ్ళీ ఏపీ నుంచి నేను రెస్పాన్స్ పంపిస్తున్నాను. దీన్ని కానీ నేను రిక్వెస్ట్ మారినప్పుడు ఇక్కడ ఒక టెంపరీ మెమరీ పెట్టుకొని ఇక్కడ క్యాషేలో స్టోర్ చేసుకుంటే అదే కైండ్ ఆఫ్ రిక్వెస్ట్, అంటే 4th March అనే రిక్వెస్ట్, 4th May అనే రిక్వెస్ట్ నాకు వచ్చినప్పుడు, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ రిజైన్డ్ ఆన్ 4th May ఆ రిక్వెస్ట్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఇక్కడికి
రెస్పాన్స్ కోసం డేటాబేస్ పంపించే ముందు క్యాషేలో చెక్ చేసుకుంటా. క్యాషే మెమరీలో ఉంది కాబట్టి యాక్చువల్లీ ఓకే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు డేటాబేస్. అప్పుడేమవుద్ది, డేటాబేస్ మీద ప్రెషర్ తగ్గుద్దా లేదా అండి? ఇన్స్టెడ్ ఆఫ్ 10 టైమ్స్ ఓకే ఓన్లీ 1 టైం తీసుకున్నాను, క్యాషేలో సేవ్ చేసి పెట్టుకున్నాను, రెస్ట్ 9 టైమ్స్కి క్యాషేలో ఉన్న చెక్ చేసి పంపించేస్తున్నా, క్యాషేలో ఉంది కాబట్టి. లేకపోతే ఐ విల్ టాక్ టు ద బ్యాక్ ఎండ్ డేటాబేస్. ఓకే, ఈ క్యాషే అనేది మనం రెస్ట్ సర్వీసెస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు, సోప్లో చేయలేమన్నమాట. క్లియర్ అండి అందరికి? ఇది ఎప్పటికి ఉంటుందండి ఇది మామూలు టైం కానీ సైజ్ కానీ అదే మనం పెట్టుకోవచ్చు 1 డేనా 2 డేసా 3 డేసా 5 డేసా అనేది. అప్పుడేమవుద్ది, మళ్ళీ క్యాష్ నుంచి ఎరేజ్ అయిపోద్ది. ఫస్ట్ రిక్వెస్ట్ మళ్ళీ ఇట్ విల్ యాజ్ యూజువల్ కమ్యూనికేషన్ జరిగి మళ్ళీ వచ్చి సేవ్ చేసి పెట్టుకుంటుంది. అంటే సైజ్ కూడా ఏమైనా ఉంటుందండి దానికి, ఎంత సైజ్ వరకు క్యాష్ ఉండాలని? అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి రీజనబుల్ అమౌంట్ ఆఫ్ రిక్వెస్ట్ రెస్పాన్సెస్ ఉంటేనే కదా యాక్చువల్గా అప్లై అవుద్ది. అదంతా బ్యాక్గ్రౌండ్లో జరిగిపోద్ది. మహేష్ గారు, ఈ క్యాష్ అనేది ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏపీఐ యాజ్ ఎ టెంపరీ మెమరీ సో దట్ ద ఎక్స్పెన్సివ్ ట్రాన్సాక్షన్స్ కెన్ బి రిడ్యూస్డ్. కానీ ఇది ఏపీఐలో ఉండదు కదా, ఇది బిఫోర్ ఏపీఐ. అంటే ఇక్కడ ఏపీఐకి ఏపీఐ మీద అప్లై చేస్తామండి, ఏపీఐ పైనే ఉంటుంది యాక్చువల్గా. ఓకే, ఏపీఐకి ముందు ఉండదు. ఓకే, ఏపీఐ ఆన్ టాప్ ఆఫ్ ఏపీఐ. ఓకే 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 గ్రేట్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ఏపీఐ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 100 ఏపీఐస్ ఇన్ మై ఆర్గనైజేషన్. ఏపీఐకి ముందు పెట్టానంటే ఏ ఏపీఐకి క్యాషింగ్ చేసినట్టు? నేను అన్ని ఏపీఐస్ క్యాష్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను చెప్పిన సినారియోకే మీరు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి న్యూ ఎంప్లాయీని క్రియేట్ చేస్తున్నారు, అది ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది. ఒక న్యూ ఎంప్లాయీకి మనకి జాయిన్ అవ్వగానే ఒక క్రియేట్ చేస్తున్నాం, దాన్ని క్యాష్ చేయొచ్చా నేను? నో, చేయలేం. ఓన్లీ గెట్ రిసోర్సెస్ వెన్ ఎవర్ యూఆర్ ట్రైయింగ్ టు సపోజ్ నాకు 3 ఏపీఐస్ ఉన్నాయి. ఇక్కడ ఏపీఐ క్యాష్ పెట్టారు కదా, ఆన్ ద టాప్ ఆఫ్ ఏపీఐ ఎస్ వీఆర్ ప్రొవైడింగ్ సమ్ క్యాషింగ్. అలాగే దేర్ ఆర్ 3 more ఏపీఐస్. సో సెపరేట్ 3 క్యాషెస్ కెన్ బి అప్లైడ్ ఫర్ 3 ఇండివిజువల్ ఏపీఐస్. అంతే కదా. ఇప్పుడు ఈ ఏపీఐకి క్యాష్ అప్లై చేశాను నేను, ఇంకొక ఏపీఐ ఉంది, ఆ ఏపీఐకి అక్కడ క్యాష్ అప్లై చేస్తాను, ఇంకొక ఏపీఐ ఉంది, ఆ ఏపీఐ క్యాష్ అప్లై చేస్తాను. అప్పుడు దేనికి దానికి ఇండివిజువల్ కదా బేసికల్గా. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు, బట్ సోప్లో ఇది కుదరదు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 99% ఆఫ్ ద టైమ్ వీఆర్ గోయింగ్ ఫర్ రెస్ట్ సర్వీసెస్. ఎందుకు రెస్ట్ సర్వీసెస్కి వెళ్తున్నాము? యాక్చువల్గా కూడా డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా బికాస్ ఇట్ ఈస్ ఈజీ టు స్కేల్ చేసుకునేదానికి ఈజీ. స్కేల్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఓన్లీ 10,000 రిక్వెస్ట్ పర్ డే వస్తున్నాయి, రేపు ఒక 50,000 వస్తాయని చెప్పాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెజాన్ సేల్ జరుగుతుంది. అమెజాన్ సేల్ జరిగే ముందు రెగ్యులర్ ట్రాఫిక్ పర్ డే ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh రిక్వెస్ట్ అనుకోండి ఒక ఏపీఐకి. ఇప్పుడు అమెజాన్ సేల్ జరిగేటప్పుడు 3 to 4 times ట్రాఫిక్ పెరుగుతుంది కదా. అప్పుడు 3 to 4 timesకి సేమ్ సర్వర్స్ సేమ్ ఇది పెడితే వర్క్ అవుతాయంటే క్రాష్ అయిపోతాయి అనమాట. అప్పుడు ఏం చేస్తాం? ఎక్కువ సర్వర్స్లో డిప్లాయ్ చేస్తాం, స్కేల్ చేసుకుంటాం, దాన్ని స్కేలింగ్ అంటారు అనమాట. ఓకే, అప్పుడు ఏం చేస్తాం? ఆ పర్టికులర్ టైం వరకు యూటిలైజ్ చేసుకుని మళ్ళీ ఆ సేల్ అవ్వగానే మళ్ళీ తక్కువ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ వాడుకుంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా ఈజీగా స్కేల్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అండ్ లైట్ వెయిట్. ఓకే, అండ్ తక్కువ రిసోర్సెస్తో ఎక్కువ పని అయిపోద్ది మనకి. ఫ్లెక్సిబుల్, డిఫరెంట్ డేటా ఫార్మాట్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, జేసన్, XML ఇట్లాంటి డిఫరెంట్ డేటా ఫార్మాట్స్ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ సిస్టమ్స్ కెన్ ఈజీలీ కమ్యూనికేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ రెస్ట్ ఏపీఐస్. ఓకే, ఇలాగ అన్నీ జరుగుతూ ఉంది కాబట్టి రెస్ట్ చాలా పాపులర్ అయిపోయి సోప్తో పోల్చుకుంటే రెస్ట్కి ముందు సోప్ ఉండేది, సోప్ని ఆల్మోస్ట్ అబ్జల్యూట్ చేసేసి రెస్ట్ పాపులర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎక్కువగా రెస్ట్ ఏపీఐస్ డెవలప్ చేస్తాం అండ్ రెస్ట్ ఏపీఐస్ వాడతాం. సార్ మహేష్ గారు, nowadays see REST is being explicitly used by this microservices, right? So whenever we develop a kind of REST API which is nothing but a form of microservice. ఇప్పుడు మన జావాలో మైక్రో సర్వీస్ రాసేదానికి ఆ రెస్ట్ సర్వీస్ ఈ ర్యామెల్ రెండు ఒకటేనా వేరువేరా? అంతే కదండి, సేమే. యూఆర్ యూజింగ్ అక్కడ స్ప్రింగ్ బూట్ వాడతాడు, ఇక్కడ మ్యూల్ సాఫ్ట్ వాడుతున్నాడు. ఓకే, మైక్రో సర్వీస్ అంటే ఏంటి?
ఒక చిన్న డెఫినేషన్, ఒక పెద్ద ప్రాసెస్ని సింపుల్గా బ్రేక్ చేయండి. అది ఎలాగ డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్లో. ఓకే. ఓకే, అలా బ్రేక్ చేసి ఏపీఐస్ని స్మాల్ ఏపీఐస్గా డెవలప్ చేస్తున్నాం అంతే. ఒక పెద్ద ఫంక్షనాలిటీ తీసుకొని ఒకే ఏపీఐ డెవలప్ చేయకుండా, ఇప్పుడు ఒక పెద్ద ఫంక్షనాలిటీ ఉందండి, చాలా పెద్ద బిజినెస్ సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ని అంతా ఒకే ఏపీఐలో డెవలప్ చేయలేమా ఏంటి? అవును. చేయొచ్చు, కానీ దట్స్ నాట్ ఎ రైట్ ప్రాక్టీస్ అని చెప్పడమే మైక్రో సర్వీసెస్. అంటే అక్కడ ఏం చేస్తున్నాం అంటే గెట్ ఫర్ ఆబ్జెక్ట్, పోస్ట్ ఫర్ ఆబ్జెక్ట్, గెట్ ఫర్ ఎంటీ, పోస్ట్ ఫర్ ఎంటీ అట్లా యూజ్ చేస్తున్నాం. అదంతా ఏంటంటే మనం ఆ ప్రతిదీ ర్యామ్ రెస్ట్ ఏపీఐలో కోడ్ రాస్తున్నాం. ఇక్కడైతే మనం కనెక్టర్స్ యూజ్ చేస్తాం, అంటే సర్వీసెస్ యూజ్ చేసుకుని సంథింగ్, రైట్? ఇక్కడ ఏంటి డ్రాగ్ డ్రాప్ చేస్తారు. ఇప్పుడు మీరు స్ప్రింగ్ బూట్ లో చేయలేరా అంటే స్ప్రింగ్ బూట్ లో చేయొచ్చు, ఓకే. జావాలో కూడా మళ్ళీ బేసిక్ జావా యూటిలైజ్ చేసుకొని కూడా మీరు రెస్ట్ ఏపీఎస్ డెవలప్ చేయొచ్చు. బట్ స్ప్రింగ్ బూట్ ఏంటి ఇంకా ఈజీ చేసింది ప్రాసెస్. స్ప్రింగ్ బూట్ తో పోల్చుకుంటే ఇది ఇంకా ఈజీ మ్యూల్సాఫ్ట్ లో. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తోటే కాన్ఫిగరేషన్ తోటే 80% వర్క్ అయిపోతుంది. అంటే ఎవ్రీ రెస్ట్ ఏపీఐ ఈజ్ ఎ మైక్రో సర్వీస్, బట్ every microservice is not becoming as a REST service, I hope. No. అసలు దానికి అసలు అది ప్రాపర్ కంపారిజన్ కాదు. Okay. See, micro service అంటే ఏంటి? It can be applied to any thing. Micro service is nothing but we are trying to break a big service into smaller services. That is okay. ఇప్పుడు మనకి ఇక్కడ ర్యామెల్ దాన్ని అలాగే మళ్ళీ ఏపీకి ఎలా కనెక్ట్ చేస్తారు? చేయకూడదు కదా. ఇప్పుడు ర్యామెల్ ఉంది, ర్యామెల్లో మనం ఏం రాస్తున్నాం? రిసోర్సెస్, ఓకే, రిసోర్సెస్, స్కీమాస్ ఏ రాస్తున్నాం, మెథడ్స్ ఏ రాస్తాం, గెట్, పోస్ట్, ఏ మెథడ్స్ రాస్తాం కదా. సో ఇదంతా ఇది కెన్ ఐ కాల్ దిస్ యాజ్ మైక్రో సర్వీస్ ఆర్ నాట్? సి, అది మీ బిజినెస్ ఫంక్షనాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నా. ఇప్పుడు ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ ఉంది, ఈ బిజినెస్ ఫంక్షనాలిటీని ఓకే మీరు బ్రేక్ చేసి ఎన్ని ఏపీఐస్గా డెవలప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అది నెక్స్ట్ టాపిక్లో వస్తుందండి. యాక్చువల్లీ కూడా మనకి నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో విల్ టాక్ అబౌట్ మైక్రో సర్వీసెస్, ఓకే, విల్ టాక్ అబౌట్ మోనోలిథిక్ అప్లికేషన్స్, అండ్ దాన్ని మన మ్యూల్సాఫ్ట్లో ఏపీఐస్కి ఎలా కోరిలేట్ చేస్తాం అనేది ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది సెషన్. అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే అగైన్ విల్ బి గోయింగ్ ఆఫ్ ద టాపిక్ కదా, చాలా మందికి అర్థం కాదు మళ్ళీ. యా, ఫైన్. సరే, సోప్ సర్వీస్ ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఇదిగోండి, నెక్స్ట్ సెషన్ 4th సెషన్ ఇది. ఇదంతా మైక్రో సర్వీసెస్ని మనం మ్యూల్సాఫ్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది మొత్తం టోటల్ డీటెయిల్గా ఒక సెషన్ ఉంటుంది. ఓకే, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఇన్ ఏ డీటెయిల్డ్ మ్యానర్. డేటా బాగుంది మీ దగ్గర ఏంటండి? డేటా బాగుంది మీ దగ్గర. డేటా ఇవన్నీ ప్రీ రిక్విజిట్స్ అండి. మనకి ఇంకా మ్యూల్సాఫ్ట్లోకి వెళ్ళాలి. ఇవన్నీ లేకుండా వెళ్తే ఏంటంటే వీఆర్ బిల్డింగ్ యూఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ వితౌట్ ఫండమెంటల్స్. ఓకే, అందువల్ల ఏంటంటే ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ టు బి ద సేమ్ యాజ్ ఏ నార్మల్ డెవలపర్. వేరే కంపేర్ చేస్తే అలా ఉండకూడదు, ఒక స్ట్రాంగ్ డెవలపర్గా ఉండాలి. అండ్ విత్ ఇన్ అనదర్ ఫ్యూ ఇయర్స్ యూ పీపుల్ హ్యావ్ టు క్రాక్ ది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. అవును సార్, we came to you with the same hope. యా, ఫైన్. ఓకే, నెక్స్ట్ ఇది వెళ్తే ఇప్పుడు సోప్లోకి వెళ్తున్నాం. యాక్చువల్గా కూడా అంటే సోప్ చేయకపోయినా మినిమం సోప్ అంటే ఏంటి, ఇది ఎందుకు వాడట్లేదు ఈ రోజుల్లో అనేది మనం అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సోప్కి ఫుల్ ఫామ్ ఏంటంటే సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. ఈవెన్ సోప్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ వెబ్ సర్వీస్. ఓకే, సోప్ కూడా మనకి ఇంటర్నెట్ ద్వారా ఒక రిక్వెస్ట్ వచ్చింది, దాన్ని ప్రాసెస్ చేసి మనం మళ్ళీ రెస్పాన్స్ పంపించే కెపాసిటీ సోప్ ఏపీఐకి ఉందన్నమాట, ఆర్ సోప్ వెబ్ సర్వీస్కి ఉంది. వెరీ క్లియర్. సోపు రెస్ట్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఎక్కువగా హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ వాడింది. బట్ సోప్ విల్ సపోర్ట్, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హెచ్టిటిపి ప్రోటోకాల్ని సపోర్ట్ చేస్తుంది, ఎస్ఎంటిపి అని ఇంకో ప్రోటోకాల్ ఉంది, యూడిపి అని ఉంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రోటోకాల్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇది ట్రాన్స్పోర్టేషన్కి, ఇది కన్జ్యూమరు, ఇది మన ఏపీఐ. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసేదానికి అక్కడ ప్రీవియస్ రెస్ట్లో మనం చూస్తే హెచ్టిటిపి ప్రోటోకాల్ ఒకటే వాడాం. ఇక్కడ there are different protocols which SOAP supports. HTTP, SMTP, UDP అని డిఫరెంట్ ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అయితే సోప్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఖచ్చితంగా మన రిక్వెస్ట్
XML ఫార్మాట్లోనే యాక్సెప్ట్ చేస్తుంది అది. రెస్పాన్స్ కూడా XMLలోనే ఇస్తాం సోప్లో. ఇప్పుడు అలా కాకుండా XML ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Mahesh garu, can we use FTP and SFTP for the transfer of data from consumer to service provider? SFTP కూడా వాడుకుంటాం కదండి. ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు ఒక SFTP సర్వర్ ఉంది యాక్చువల్లీ. ఓకే, ఇది SFTP సర్వర్ ఉంది. ఈ SFTP సర్వర్ నుంచి నేను డేటా తీసుకొని ఇక్కడ నేను ప్రాసెస్ చేసి, ఈ ప్రాసెస్ చేసింది నేను డేటాబేస్లోకి సేల్స్ ఫోర్స్ సిస్టంలో లేదా డేటాబేస్కి పంపించాలి, సేల్స్ ఫోర్స్కి పంపించాలనుకున్నాం. యాక్చువల్గా ఏం చేస్తాం, ఒక స్కెడ్యూలర్ పెట్టుకుంటాం. స్కెడ్యూలర్ పెట్టుకొని SFTP కనెక్టర్ ఉంటుంది, అది వాడుకొని ఇక్కడ నుంచి డేటా తెచ్చుకొని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మళ్ళీ డేటాబేస్ దగ్గరగా ట్రాన్స్ఫార్మ్ చేసి అది పంపించడం, సేల్స్ ఫోర్స్ దగ్గరగా ట్రాన్స్ఫార్మ్ చేసి పంపించడం. ఇది కూడా జరుగుతుంది. ఇది కూడా మన కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే FTP SFTP ఫైల్ కనెక్టర్ ఎలా వాడాలో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం అనమాట. దిస్ పార్ట్ ఆఫ్ అవర్ కరిక్యులం ఆల్రెడీ. So SOAP can follows SMTP, UDP, FTP and SFTP transfer. SFTP I'm not sure అండి. I'm not sure. I cannot comment on it. But it supports HTTP, SMTP, UDP. And FTP also, right? I'm not sure. FTP or SFTP, I'm not sure. నాకు గుర్తు తెలియదు. I cannot comment. తెలియకుండా నేను ఒక మాట చెప్పేసి I can't be wrong. No, నాకు తెలియదు. యాక్చువల్గా FTP, SFTP సపోర్ట్ చేస్తుందేమో అనుకుంటున్నాను నేను. లేదు, తెలియదు, నాకు తెలియదు అండి. మేబీ ఐ కెన్ టెల్ యూ. బట్ ఇక్కడ షెడ్యూలర్ అయితే యూజ్ చేస్తారు, దట్ ఐ నో. షెడ్యూలర్ యూజ్ చేస్తారు. బట్ సోప్ సపోర్ట్ చేస్తుందా లేదా, సోప్ కి నేను రీసెర్చ్ చేసిన తర్వాత దీస్ ఆర్ ద 3 protocols which will support. I am sure. But I am not sure about SFTP and other things exactly. FTP and SFTP are not sure, right? Yeah. Fine. Next సోప్ కి ఏంటంటే రిక్వెస్ట్ ఎలా వెళ్ళాలి, XML లోనే వెళ్ళాలి. రెస్పాన్స్ ఎలా వస్తుంది, XML లోనే వస్తుంది. అదే మీకు రెస్ట్ లో ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ మల్టిపుల్ డేటా ఫార్మాట్స్ అండ్ ఇట్ కెన్ గివ్ ది రెస్పాన్స్ ఆల్సో ఇన్ మల్టిపుల్. యాక్చువల్లీ that's the reason we are using REST. అవునండి, అవును. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రెస్ట్ ఏపీఎస్ని మనం డిజైన్ చేసేదానికి ఏం వాడుతున్నాం, రామల్ వాడుతున్నాం కదా లాంగ్వేజ్గా. అదేవిధంగా దీన్ని కూడా సోప్ సర్వీస్ని మనం డిజైన్ చేయాలి అని అంటే విజ్డెల్ అని ఒకటి వాడతారు. ఏంటది విజ్డెల్, WSDL. కొంతమంది విజ్డెల్ అంటారు, కొంతమంది WSDL అంటారు, కొంతమంది వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఇట్లా కూడా అంటారు అనమాట. విజ్డెల్ అన్నా, WSDL అన్నా, వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అన్నా కూడా 3 ఒకటే. ఇక్కడ కూడా ఏం చేస్తాం, మళ్ళీ సోప్ సర్వీస్లో మనకి సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్ కింద ఒక్కొక్క సర్వీస్కి మళ్ళీ మల్టిపుల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు సోప్లో. ఎగ్జాక్ట్లీ. అయితే సోపు XML వాడుతుంది కాబట్టి XML ఈజ్ ఏ లిటిల్ హెవీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఉంది, ఆ డేటాని మనం JSONలో రిప్రజెంట్ చేసాము, XMLలో రిప్రజెంట్ చేసాం. JSONలో చాలా లైట్ వెయిట్ ఉంటుంది, యాక్చువల్లీ XMLలో ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకని XMLలో ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అని ఇట్లా మళ్ళీ XML డేటా ఫార్మాట్స్ అంతా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం, పక్కన పెట్టండి. ఎందుకు సోప్ ఎక్కువ రిసోర్సెస్ని తీసుకుంటుంది అంటే ఇట్ ఈస్ హెవీ, లిటిల్ హెవీ వెన్ కంపేర్ టు ద రెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఒకే మెసేజ్ నేను రెస్ట్ JSONలో పెట్టాను, అదే మెసేజ్ నేను XMLలో పెట్టాను. XML మెసేజ్ హెవీగా ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడేమవుద్ది, ఆబ్వియస్లీ ఇట్ రిక్వైర్డ్ మోర్ రిసోర్సెస్ టు ప్రాసెస్. ఎక్కువ రిసోర్సెస్ కావాలంటే ఏంటి, రిక్వెస్ట్ రెస్పాన్స్ కూడా కొంచెం డిలేడ్గా ఉంటుంది. అంటే మీరు కంపేర్ చేస్తే రెస్ట్తో సోప్ ఈజ్ లిటిల్ స్లోవర్, రెస్ట్ ఈజ్ వెరీ ఫాస్టర్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకని కూడా విల్ ట్రై టు గో. ఇక్కడ మళ్ళీ విజ్డెల్లో కూడా మనం డీటెయిల్స్, రిక్వెస్ట్లు, రెస్పాన్స్లు, ఎగ్జాంపుల్స్, ఇవన్నీ సెక్యూరిటీ ఇవన్నీ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సోప్ రిక్వైర్స్ మోర్ బ్యాండ్విడ్త్. ఇప్పుడే చెప్పాను కదా, మోర్ ఎక్కువ ఎందుకు కావాలి, రీజన్ ఏంటి అంటే నేను చెప్పిందే ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. అదే కాకుండా సోప్ ఈజ్ ఏ ప్రోటోకాల్, అది కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిందే. రెస్ట్ ఏంటి, ఆర్కిటెక్చర్ ప్యాటర్న్, అది మీరు కొంచెం డీవియేషన్ తీసుకుని అయినా వాడుకోవచ్చు. బట్ ఇక్కడ అలా కాదు, సోప్లో అది కంపల్సరీ అదే స్ట్రక్చర్, వాడు ఏం చెప్పాడు అదే ఫాలో అవ్వాలి గ్యారంటీ. అది ఫాలో అవ్వకపోతే అగైన్ the web service will not work exactly. So it's very very required. అందుకని అన్ని స్ట్రిక్ట్గా రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి, లేకపోతే కుదరదు. సోప్ రిక్వైర్స్ మోర్ బ్యాండ్విడ్త్. అంటే ఇప్పుడు ఒక చిన్నది ప్రాసెస్ చేయాలన్నా కూడా దానికి ఎక్కువ స్టాండర్డ్స్, ఎక్కువ అన్ని ఫాలో అయినాం కాబట్టి ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అండ్ స్కేలబిలిటీ కూడా కొంచెం కంపారిటివ్లీ కష్టం అనమాట. తర్వాత క్యాషే ఈజ్ నాట్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ సోప్. సోప్లో క్యాషింగ్, సోప్ సర్వీసెస్ అనేవి క్యాష్ చేయలేము. తర్వాత వీ డెవలప్ సోప్ సర్వీసెస్ వెరీ రేర్లీ. అయితే సోప్ గురించి ఎందుకు మాట్లాడుకున్నామండి అని అంటే రీజన్ ఏంటంటే జనరల్గా రెస్ట్కి ముందు సోప్ పాపులర్ అని మనకు తెలిసి ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చాలా ఓల్డ్ సిస్టమ్స్, యాక్చువల్గా లెగసీ సిస్టమ్స్ అంటారు అనమాట. అంటే ఒక కంపెనీ ఉంది,
ఈ కంపెనీ ఎప్పటి నుంచో ఒక 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి వాడే సిస్టమ్స్ని చాలామంది ఏం చేస్తారంటే వీటిని టచ్ చేసి మైగ్రేట్ చేయరు కొత్త టెక్నాలజీస్లోకి. అవి అలాగే ఉంచుతారు. అవి చాలా క్రిటికల్ సిస్టమ్స్, ఇంపార్టెంట్ సిస్టమ్స్. అవి టచ్ చేస్తే మళ్ళీ ఏమవుద్దని ఒక భయంతో చాలామంది అలాగే ఉంచేస్తారు. ఒకటి అంటే నేను ఒక రీజన్ చెప్తున్నా, భయంతోటేనో లేకపోతే ఆ టెక్నాలజీ మళ్ళీ కొత్త టెక్నాలజీస్లో ఎక్స్పర్ట్స్ దొరకనో లేకపోతే రకరకాల రీజన్స్ తోటే అలాగే ఉంచేస్తారు. ఆ ఓల్డ్ లెగసీ సిస్టమ్స్ అవి ఎప్పుడన్నా డేటా కమ్యూనికేషన్ కోసం దీని మీద సోప్ ఏపీఎస్ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్తో కమ్యూనికేట్ అయ్యేదానికి సోప్ ఏపీఎస్ ఒక 5 ఉన్నాయి. 2, 3, 4, 5. ఇప్పుడు ఈ 5 ఏపీఐస్ని కూడా మార్చకుండా అలాగే వాడుకుంటుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏపీఐ డెవలప్ చేస్తున్నా. ఈ ఏపీఐలో ఈ సోప్ ఏపీఐని నేను మళ్ళీ కన్జ్యూమ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తాను, ఈ సోప్ ఏపీఐని నేను ఎలా కన్జ్యూమ్ చేయాలో నాకు తెలియాలి బేసికల్గా. అది నేను డిస్కస్ చేస్తా, కానీ ఒక సోప్ ఏపీఐ ఎలా డెవలప్ చేయాలో మొత్తం డిస్కస్ చేయాలి. ఎందుకని, బికాస్ ఇట్ ఈస్ వెరీ రేర్ రిక్వైర్మెంట్. ఇదే రేర్ రిక్వైర్మెంట్. ఇది ఒక సోప్ సర్వీస్ ఉంది, దాన్ని కన్జ్యూమ్ చేసుకోవడం. అలాంటి సోప్ సర్వీస్ క్రియేట్ చేయడం వెరీ రేర్ సర్వీస్ కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు దట్. ఓకే, సోప్ సర్వీస్ అనేది ఆల్రెడీ పాత సిస్టమ్స్లో ఉన్న వాటిని మనం కన్జ్యూమ్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, హౌ టు కన్జ్యూమ్ ఏ సోప్ సర్వీస్ అనేది డిస్కస్ చేసుకొని విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇది సోప్ అన్నమాట బేసికల్. మహేష్ గారు, ఇప్పుడు Yeah. మనం రెస్ట్ని ఎట్లా వ్యాలిడేట్ చేస్తున్నాం? యూజింగ్ స్వాగర్ కానీ పోస్ట్ మ్యాన్ కానీ రెస్ట్ని వ్యాలిడేట్ చేస్తున్నాం. ఇది స్వాగర్ ర్యామల్ కాదండి, స్వాగర్ వాడము. ఇక్కడ మనకి డిజైన్ సెంటర్ అని ఉంటుంది, పోస్ట్ మ్యాన్ దాంట్లోనే ర్యామల్ వాడతాము. ర్యామల్ వాడి చేస్తాం. బట్ ఈవెన్ డిజైన్ సెంటర్లో స్వాగర్ కూడా, అంటే స్వాగర్ కి న్యూ నేమ్ ఏంటంటే ఓఏఎస్, ఓపెన్ ఏపీఐ స్పెసిఫికేషన్ అని ఉంటుంది. ఇప్పుడు ఓకే, అది కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ మ్యూల్ ప్రాజెక్ట్స్ లో ఎక్కువగా వాడేది ర్యామల్ అన్నమాట, అందుకని ర్యామల్ వాడతాం. ఇప్పుడు ర్యామల్ని మనం వ్యాలిడేట్ చేయాలి అంటే ర్యామల్ వ్యాలిడేట్ ఎలా చేస్తాం? యూజింగ్ అడ్వాన్స్ రెస్ట్ క్లయింట్. దాని ద్వారా మనం రిక్వెస్ట్ పంపిస్తాము, ఆ రిక్వెస్ట్ని అది వ్యాలిడేట్ చేసి ఆ హెచ్టిటిపి మెథడ్స్ ద్వారా తీసుకుని చేస్తుంది. మరి అలాగే సోప్ను ఎట్లా వ్యాలిడేట్ చేస్తాం? సోప్ సర్వీసెస్ ఉంటాయండి దానికి, మళ్ళీ సోప్ యూఐ అని యాక్చువల్గా కూడా అలాగా దానికి కూడా క్లయింట్స్ ఉంటాయి. ఆ క్లయింట్స్ వాడుకొని చేసుకోవచ్చు. ఓకే ఓకే. పోస్ట్ మ్యాన్ మనకి ఎలాగైతే మనం రెస్ట్కి ఎలా వాడుతున్నామో సోప్కి సోప్ యూఐ అని కూడా ఉంటుంది. అది బాగా పాపులర్, వన్ ఆఫ్ ద పాపులర్ టూల్స్ టు టెస్ట్ ఏ సోప్ సర్వీస్ అనమాట. ఆ సోప్ సర్వీస్ సంబంధించిన క్లయింట్ వాడుకొని చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, రెస్ట్ ఈస్ లెస్ కాంప్లెక్స్ అండ్ ఈజీ టు యూస్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదేంటంటే నార్మల్ స్కూల్కి ఒక వేద పాఠశాల ఉందండి. ఈ స్కూల్కి డిఫరెన్స్ ఏంటి, నార్మల్ స్కూల్లో రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ తక్కువ ఉంటుంది, వేద పాఠశాలలో అయితే ఏంటి వెరీ స్ట్రిక్ట్ ఉంటుంది. రెండు కంపారిజన్ చేసుకుంటే అలాగే సోప్ని వేద పాఠశాలతోటే కంపేర్ చేస్తే సోప్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ రెస్ట్ ఈస్ లిటిల్ లీనియంట్ అనమాట. ఓకే, కొంచెం కొన్ని ఫాలో అవ్వచ్చు, కొన్ని ఫాలో అవ్వలేదు, అట్లా రూల్స్ అంతా కూడా అలాగ ఉంటుంది కాబట్టి కొంచెం లెస్ కాంప్లెక్స్ అండ్ వెరీ ఈజీ టు యూస్. ఆబ్వియస్లీ అంటే రూల్స్ ఎక్కువ ఉంటే కాంప్లెక్స్ టు యూజ్ కదా. నెక్స్ట్, ఈజీ టు లెర్న్ ఆల్సో. దీంట్లో కాంప్లెక్స్ టెక్నాలజీస్ ఏమి ఎక్కువ ఉండవు అనమాట. తర్వాత ఇట్ ఈస్ లైట్ వెయిట్. లైట్ వెయిట్ అని ఎందుకన్నాను, ఆబ్వియస్లీ ద డేటా విచ్ ఈస్ క్యారీయింగ్ ఈజ్ లైట్ వెయిట్. ఎగ్జాక్ట్లీ, ఎక్కువగా జేసన్ వాడతారు. జేసన్ ఈజ్ లైట్ వెయిట్ అండ్ ఈజీలీ రీడబుల్, ఈజీలీ స్కేలబుల్ అని చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేకి వెళ్ళింది, ఆర్ అమెజాన్ సేల్కి వెళ్ళింది. మామూలుగా రెగ్యులర్గా రిక్వెస్ట్లు 5 lakh రిక్వెస్ట్ పర్ డే వస్తున్నాయి. ఇప్పుడు ఒకసారిగా ఒక 20 lakh రిక్వెస్ట్ పర్ డే వస్తున్నాయి. ఆ 3 days సేల్ కోసం ఏం చేస్తారు, ఇప్పుడు మన ఏపీఐ ఉంది, మన ఏపీఐని జనరల్గా ఎవ్రీడే వాడేదానికి ఒక 10 సర్వర్స్ వాడుతున్నారు అనుకోండి. ఈ 5 lakh రిక్వెస్ట్ వాడేదానికి 10 సర్వర్స్లో డిప్లాయ్ చేస్తుంటారు. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇన్ని ఉంది. ఇప్పుడు ఇదే 10 సర్వర్స్లో మన ఏపీఐ ఉన్నది హ్యాండిల్ చేయగలుగుతుందా ట్రాఫిక్ అంటే? చేయలేదు. ఆల్మోస్ట్ 4 times ట్రాఫిక్ పెరుగుతుంది. 5 lakhs రిక్వెస్ట్ పర్ డే బదులు 20 lakh రిక్వెస్ట్. అని నేను ఒక ఏపీఐ తీసుకుంటున్నా, అలా చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఏపీఐస్ ఉంటే అది పక్కన పెట్టండి, ఒక ఏపీఐ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు 20 lakh రిక్వెస్ట్ని మనం సర్వ్ చేయాలంటే ఏం చేస్తాం యాక్చువల్గా, ఇప్పుడు 5 lakhకి 10 పడుతున్నాయి కాబట్టి ఇంకొక 10 సర్వర్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ 40 సర్వర్స్కి మన అప్లికేషన్ డిప్లాయ్ చేసి రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. అది స్కేలింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏం చేస్తున్నాం, ఎక్కువ వచ్చే ట్రాఫిక్ని మళ్ళీ దాన్ని స్కేల్ చేయడం చాలా ఈజీ అనమాట. అదే సోప్లో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అండ్ క్యాషింగ్ పాసిబుల్. నెక్స్ట్, యాక్సెప్ట్స్ మల్టిపుల్ ఫార్మాట్స్, జేసన్, ఎక్స్ఎంఎల్, ప్లెయిన్ టెక్స్ట్, కానీ ఎక్కువ పాపులర్ జేసన్ అనమాట. ఓకే,
ఎందుకని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఎక్కువగా కూడా అన్ని జావా స్క్రిప్ట్లో డెవలప్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఈ జేసన్ అనేది జావా స్క్రిప్ట్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నింటిలో కూడా చాలా ఈజీగా జావా స్క్రిప్ట్ బేస్డే కాదు వేరే అప్లికేషన్స్ కూడా చాలా ఈజీగా కన్జ్యూమ్ చేసుకొని వాడుకుంటాయి. బట్ ఎక్కువ పాపులర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఎక్కువ కూడా అన్ని జావా స్క్రిప్ట్ మీద ఉంటాయి. జావా స్క్రిప్ట్ నుంచి వచ్చిందే జేసన్ అనమాట. ఓకే, జేసన్ ఫార్మెట్. అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ పాపులర్ అండ్ రెస్ట్లో కూడా ఎక్కువగా జేసన్ వాడతాం. ఎగ్జాక్ట్లీ. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ అండి? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు మనకి రియల్ టైంలో చాలామంది అంటే నాన్ ఐటీ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఐటీలో ఉన్న వాళ్ళకి ఇది తెలుసండి. బట్ ఇంకా వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ నాన్ ఐటీ నుంచి వచ్చినా కానీ లేకపోతే వేరే టెక్నాలజీలో మల్టిపుల్ ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయని తెలియక అలాంటి వాళ్ళు వచ్చినా కానీ ఇది వాడుతుంది. రియల్ టైంలో ఏం జరుగుతుందంటే మామూలుగా మనం ఒక డెవలప్ చేసేదానికి ఒక ఎన్వైర్న్మెంట్, తర్వాత టెస్టింగ్ చేసుకునేదానికి ఒక ఎన్వైర్న్మెంట్, ఆ తర్వాత ప్రొడక్షన్కి వెళ్తే అంటే లైవ్గా అప్లికేషన్ వాడేదానికి ఒక ఎన్వైర్న్మెంట్, ఇట్లా రకరకాల ఎన్వైర్న్మెంట్స్ వాడతారు అనమాట. కానీ ఐడియల్గా ఎన్ని ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయంటే మార్కెట్లో 6 ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి. ఏంటవి? డెవలప్మెంట్ ఆర్ డెవ్ అంటారు చాలామంది. డెవలప్మెంట్కి షార్ట్ ఫామ్ డెవ్ అని కూడా అంటారు. తర్వాత ఎస్ఐటి. ఓకే, ఎస్ఐటిని సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఆర్ క్యూఏ ఎన్వైర్న్మెంట్, కొంతమంది క్యూఏ అని కూడా అంటారు, అంటే క్వాలిటీ అష్యూరెన్స్. ఎగ్జాక్ట్లీ. తర్వాత యుఏటి, ఇది యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇది ఎందుకు ఏంటనేది డిస్కస్ చేద్దాం, బట్ స్టిల్ ట్రై టు అండర్స్టాండ్. తర్వాత ప్రీ ప్రాడ్. ఓకే, ప్రీ ప్రొడక్షన్ ఆర్ ప్రీ ప్రాడ్ అని అంటారు. తర్వాత ప్రాడ్, దాన్ని ప్రొడక్షన్ అంటారు. తర్వాత డిఆర్, డిజాస్టర్ రికవరీ. డిఆర్ ఇస్ ద షార్ట్ ఫామ్, డిజాస్టర్ రికవరీ. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇన్ని ఎన్వైర్న్మెంట్స్ ఎందుకు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను డెవలప్ చేస్తున్నానండి అప్లికేషన్. యాక్చువల్గా కూడా ఒక ఏపీఐ డెవలప్ చేస్తున్నాను. ఈ ఏపీఐ డెవలప్ చేసి ఫస్ట్ ఎక్కడ డెవలప్ చేశాను? మన స్టూడియోలో, ఏనీ పాయింట్ స్టూడియోలో డెవలప్ చేశాను. డెవలప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాన్యువల్గా దాన్ని డిప్లాయ్ చేశాను. డిప్లాయ్ చేసిన తర్వాత టెస్ట్ చేశాను. అంటే నాకు ఎక్స్పెక్టెడ్ రిక్వెస్ట్ పంపిస్తే ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ వస్తుంది. అంత ప్రాపర్గా టెస్టింగ్ చేసుకున్నాం. అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ డెవలప్మెంట్ అని ఒక ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. ఓకే, డెవలప్మెంట్ ఆర్ డెవ్ ఎన్వైర్న్మెంట్. ఈ డెవ్ ఎన్వైర్న్మెంట్లో దీన్ని డిప్లాయ్ చేస్తాను అప్లికేషన్. ఇది ఎవరికి? దిస్ ఎన్వైర్న్మెంట్ బిలాంగ్స్ టు డెవలపర్స్ అనమాట. ఓకే, దిస్ ఎన్వైర్న్మెంట్ బిలాంగ్స్ టు డెవలపర్స్. ఈ ఎన్వైర్న్మెంట్లో డిప్లాయ్ చేసి మళ్ళీ టెస్ట్ చేసుకుంటాను నేను పోస్ట్మ్యాన్ ద్వారా. అప్పుడు నేను రిక్వెస్ట్ పంపిస్తే ప్రాపర్గా రెస్పాన్స్ వస్తుందా లేదా అన్ని చెక్ చేసుకున్నాను. అండ్ ఐఎమ్ ఏబుల్ టు డిప్లాయ్ ద అప్లికేషన్. ఇది డెవలప్మెంట్కి సంబంధించిన రీజియన్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నెక్స్ట్ ఎస్ఐటికి కానీ లేదా క్యూఏ కానీ, అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కానీ లేకపోతే క్యూఏ కానీ. క్యూఏ అంటే క్వాలిటీ అష్యూరెన్స్, అంటే టెస్టింగ్ టీమ్. ఈ టెస్టింగ్ టీం వాళ్ళు ఇప్పుడు నేను డెవలప్ చేశాను కదా, నేను టెస్ట్ చేశాను కదా డెవలపర్ని, ఇంకా డైరెక్ట్గా దీన్ని ప్రొడక్షన్ పంపించేస్తామని ఎవరు పంపించరండి అప్లికేషన్. ఖచ్చితంగా ఎవరి అప్లికేషన్ వాళ్ళు డెవలప్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కడ తప్పులు కనిపించవు. దానికి మళ్ళీ సపరేట్గా తప్పులు ఎతికే దానికోసంగా టెస్టింగ్ టీం ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ టెక్నిక్స్ అన్ని యూటిలైజ్ చేసుకొని దే విల్ ట్రై టు టెస్ట్ దిస్ పర్టికులర్ ఏపీఐ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, వాళ్ళు రిక్వెస్ట్ తప్పు పంపిస్తే ప్రాపర్ ఎర్రర్ రెస్పాన్స్ ఇస్తుందా లేదా, ఇట్లా డిఫరెంట్ సినారియోస్ ఆ పర్టికులర్ ఏపీఐ మీద టెస్ట్ చేస్తారనమాట. ఆ టెస్ట్ చేసే టీమ్ని Can we use SonarQube at this juncture? SonarQube is for just checking your static code analyzer అండి. ఓకే, అందువల్ల ఏంటంటే స్టాటిక్ కోడ్ అనలైజర్ అంటే ఏంటది? జస్ట్ కోడ్ కరెక్ట్ ఫార్మాట్లో ఉందా, ఆ సింటాక్స్లు కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే రీయూజబిలిటీ కరెక్ట్గా వాడారా లేదా, ఇట్లాంటి చిన్న చెక్స్ చేస్తుంది కానీ క్వాలిటీ గేట్స్ అంతేగాని దట్ ఈస్ నాట్ ది పార్ట్ ఆఫ్ యువర్ ఏపీఐ టెస్టింగ్. యాక్చువల్ కూడా అది పైప్ లైన్లో వన్ ఆఫ్ ద స్టెప్స్ పెట్టుకుంటారు కొంతమంది పెట్టరు. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు డిప్లాయ్ చేసి నేను క్యూఏకి పంపించాను. అదేంటండి, డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్లో ఆల్రెడీ ఏపీఐ రన్నింగ్లో ఉంది కదా, ఇక్కడే టెస్ట్ చేసుకోవచ్చు కదా అని వాళ్ళు మీకు డౌట్ రావచ్చు. మళ్ళీ సపరేట్గా ఇంకొక ఎన్వైర్న్మెంట్ కాస్ట్లీ ఫర్ ది ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎన్వైర్న్మెంట్ అంటే సేమ్ సెటప్ ఇంకొక ఇన్స్టెన్స్ అనమాట.
ఓకే. ఇంకొక ఇన్స్టెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 4, 5 సర్వర్లు వాడాను. మళ్ళీ అక్కడ నాకు 4, 5 సర్వర్లు కావాలి. ఆర్ 4, 5 అప్లికేషన్ 4, 5 థింగ్స్ అక్కడ నేను ఇక్కడైతే ఏవైతే వాడానో మళ్ళీ అక్కడ కూడా కావాలి. అప్పుడు కాస్ట్ ఎక్కువ అవుద్ది కదా ఆర్గనైజేషన్‌కి. ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీఐ మీరు డెవలప్ చేసి ఇక్కడ డిప్లాయ్ చేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఈ ఎస్ఐటీలో అప్లికేషన్ డిప్లాయ్ చేశారు. వీళ్ళు ఇక్కడ టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇదే టైంలో వీళ్ళు టెస్ట్ చేసే టైంలో మీకు ఏపీఐలో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చింది. అదే ఏపీఐలో మీరు వర్క్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇప్పుడు డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్‌నే టెస్టింగ్ టీమ్ కూడా వాడుతుంది అనుకోండి. మీరు ఏపీఐ న్యూ ఫీచర్ తోటే ఇక్కడ డిప్లాయ్ చేశారు. అప్పుడు వాడేమో టెస్టింగ్ దేని మీద చేయాలి? పాత ఫీచర్‌కి చేయాలి. ఎలా చేయగలుగుతాడు? సో ఆల్వేస్ మాక్సిమం టెస్టింగ్‌కి, డెవలప్మెంట్‌కి సెపరేట్ ఎన్వైర్న్మెంట్స్ మేనేజ్ చేస్తారనమాట అందుకని. ఓకే. ఇప్పుడేంది నువ్వు డెవలప్ చేసుకొని ఇక్కడ టెస్ట్ చేసుకోవాలన్నా నువ్వు టెస్ట్ చేసుకోవచ్చు. బట్ టెస్టింగ్ టీమ్ ఈస్ టెస్టింగ్ ద అప్లికేషన్ విత్ ద ఓల్డ్ ఫీచర్ ఎక్కడ ఎస్ఐటీలో ఉన్నది. అందుకని ఎన్వైర్న్మెంట్స్ ఆర్ వెరీ వెరీ క్రిటికల్ అండ్ ఎవ్రీ కంపెనీ విల్ హ్యావ్. ఇప్పుడు ఇలా నేను చెప్పిన 6 ఎన్వైర్న్మెంట్స్ ఉండకపోవచ్చు, 3 కానీ 4 కానీ ఉంటాయి. కొన్ని కంపెనీస్లో వాళ్ళకి ఎస్పెషల్లీ బ్యాంక్స్ కానీ ఇట్లాంటి వాటికి 6 ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అది ఎందుకనేది డిస్కస్ చేస్తాం. ఇప్పుడు చూసారా, ఇప్పుడు డెవలపర్ పార్టీకి డెవలప్ చేసుకుంటున్నాడు, మళ్ళీ ఇక్కడికి డిప్లాయ్ చేసుకుంటున్నాడు, టెస్ట్ చేసుకుంటున్నాడు, అన్నీ చేసుకుంటున్నాడు. క్యూఏ టీమ్ పార్టీకి క్యూఏ టీమ్ ఆర్ ద టెస్టింగ్ టీమ్, క్యూఏ టీమ్నే టెస్టింగ్ టీమ్ కూడా అంటాం బేసికల్గా కూడా. ఈ టెస్టింగ్ టీం వాళ్ళు ఈ పాత ఫీచర్ తోటే ఆల్రెడీ టెస్ట్ చేసుకుంటా ఉన్నారు. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ టెస్టింగ్ టీం వాళ్ళు అంతా చేసి టెస్ట్ చేసి ఎర్రర్స్, ఇది ప్రాపర్గా నేను అనుకున్న విధంగా రెస్పాన్స్ రావట్లేదు, లేకపోతే నేను అనుకున్న విధంగా ఇలా రిక్వెస్ట్ పంపిస్తుంటే వేరే విధంగా రెస్పాన్స్ ఇస్తుంది, ఇలాంటివన్నీ మొత్తం వాళ్ళు బగ్స్ రైజ్ చేస్తారనమాట. దాన్ని ఏమంటారు? బగ్స్. ఈ బగ్స్ రైజ్ చేసి మనల్ని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 టెస్ట్ కేసెస్ అంటే ఈ ఏపీఐకి దాన్ని డిఫరెంట్ వేస్లో 100 డిఫరెంట్ వేస్లో టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత ఒక 95 సక్సెస్ అయిపోయినాయి. అన్నీ వాళ్ళు మీరు చెప్పినట్టే మనం అనుకున్నట్టుగానే రెస్పాన్స్ వచ్చేసి 95 ప్రాపర్గా ఉన్నాయి. ఒక 5 టెస్ట్ కేసెస్ అన్ఎక్స్పెక్టెడ్, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటే వేరే విధంగా రెస్పాన్స్ వస్తుంది. ఈ 5ని బగ్స్గా వాళ్ళు రైజ్ చేసి మనల్ని అప్రోచ్ అవుతారు డెవలపర్ని యాక్చువల్గా కూడా. ఇప్పుడు డెవలపర్ దగ్గరికి వచ్చినప్పుడు డెవలపరు ఈ 5 నిజంగా బగ్సా కాదా, లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పు టెస్ట్ చేస్తారా, ఇవన్నీ కూడా మనం వాలిడేట్ చేసి అప్పుడు సరే దీంట్లో వీళ్ళు ఒక 3 కేసెస్ ఏమో ప్రాపర్గా పంపించట్లేదు, ఏదో ఒక తప్పుగా పంపించాల్సిన విధంగా కాకుండా వేరే విధంగా పంపిస్తున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే ఆ 3 కేసెస్ క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు ఇంకొక 2 కేసెస్ ఉన్నాయి. ఈ 2 కేసెస్ మనం డెవలప్ చేసేటప్పుడు సరిగ్గా చేయలేదు. అందుకని ఏం చేస్తాం, దానికి సంబంధించినవన్నీ మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్లో ఈ 2 కేసెస్కి సంబంధించినంతా ప్రాపర్గా కోడ్లో చేంజెస్ చేసి మళ్ళీ నేను డెవలప్మెంట్లోకి పుష్ చేసి ఇక్కడ టెస్ట్ చేసుకొని అండ్ దెన్ ఐ విల్ అగైన్ మూవ్ ద కోడ్ టు ఎస్ఐటి. ఇప్పుడు ఆల్రెడీ 98 కేసెస్ అంతా ప్రాపర్గా అయిపోయినాయి. ఈ 2 కేసెస్ మళ్ళీ ఈ టెస్టింగ్ టీమ్ టెస్ట్ చేసి అప్పుడు ఆ 2 కేసెస్ కూడా అంతా ప్రాపర్గా అయిపోయిన తర్వాత ఈ 100 టెస్ట్ కేసెస్ అంతా సక్సెస్ అయింది అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇట్ ఈస్ వర్కింగ్ అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే మనకి సైన్ ఆఫ్ ఇస్తారనమాట. సైన్ ఆఫ్ అంటే ఏంటి, అంతా నేను టెస్ట్ చేశాను, నా పరిధిలో ప్రాపర్గా వర్క్ అవుతా ఉంది, అంతా హ్యాపీగా నో ప్రాబ్లం అని చెప్పి టెస్టింగ్ టీం వాళ్ళు ఆర్ క్యూఏ టీం వాళ్ళు మనకి సైన్ ఆఫ్ ఇస్తారు. ఈ టర్మినాలజీ అంతా చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ nobody will talk about this terminology. ఈ సైన్ ఆఫ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా అప్లికేషన్ నేను తీసుకెళ్ళి లైవ్లో పెట్టేస్తానా? పెట్టరు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు రిక్వైర్మెంట్ ఇచ్చింది ఎవరండి? బిజినెస్ టీమ్ ఆర్ యూజర్స్. ఈ ఏపీఐ ఎవడైతే వాడుకుంటున్నాడో వాళ్ళు కానీ లేకపోతే బిజినెస్ టీమ్ కానీ వీళ్ళని యూజర్స్ అంటాం బేసికల్గా కూడా. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ దాన్ని యూఐటీకి మూవ్ చేస్తాం. యూఐటీకి మూవ్ చేస్తే యూఐటీలో దీనికి సెట్ ఆఫ్ సర్వర్స్, దీనికి సెట్ ఆఫ్ థింగ్స్ అవన్నీ ఉంటాయి. అందుకని మనం మల్టిపుల్ ప్రాపర్టీ ఫైల్స్ ఏ ఎన్వైర్న్మెంట్కి తగ్గట్టుగా ఆ సర్వర్స్ మేనేజ్ చేస్తాం అనమాట బేసికల్గా చెప్పాలంటే. అవన్నీ కాన్ఫిగర్ చేసి డెవలపరు డెవ్ రీజియన్ నుంచి ఎస్ఐటీకి డిప్లాయ్ చేసే బాధ్యత డెవలపర్దే. క్యూఏ ఎన్వైర్న్మెంట్ ఆర్ ఎస్ఐటీ ఎన్వైర్న్మెంట్ నుంచి ఇది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ యూఐటీకి మూవ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అగైన్ డెవలపర్దే. ఇప్పుడు నేను యూఐటీ ఎన్వైర్న్మెంట్కి నా అప్లికేషన్ని డిప్లాయ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, బిజినెస్ టీమ్ కానీ యూజర్స్ కానీ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. ఓకే, విల్ కమ్ ఇన్ టు పిక్చర్. వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ ఆర్ టెస్టింగ్ మొత్తం కూడా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ యూటిలైజ్ చేసుకోను
ఇప్పుడు మనకి యూఐటీకి వెళ్ళేటప్పుడు బిఫోర్ ప్రొడక్షన్ ఆఫ్టర్ ప్రొడక్షన్ యూఐటీ అనేది ఇంకా అసలు ప్రొడక్షన్కే రాలేదు నేను అలాంటప్పుడు బిఫోర్ ప్రొడక్షన్ కదండి ఇది బేసిక్గా. సో ఓకే. నాకు తెలిసి ఏంటంటే మనం ఆఫ్టర్ ప్రొడక్షన్ కూడా యూఐటీ చేస్తారు జనరల్గా. చేయరండి. దట్స్ నాట్ ద రైట్ ప్రాక్టీస్ అట్ ఆల్. ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత దాన్ని యూఐటీ చేస్తున్నారంటే ఇంకా అసలు అంటే టెస్ట్ చేయకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ని అసెంబ్లీ చేసామండి, చేసి మార్కెట్ షోరూంలోకి వదిలేసి వాడు ఒక కస్టమర్ ఒక 1 year వాడిన తర్వాత తీసుకొచ్చి నేను టెస్టింగ్ చేస్తాను అన్నట్టు. యాక్చువల్లీ అంటే యూజర్స్ చేస్తారండి ఆఫ్టర్ ఆ, ప్రొడక్షన్. అది నో అది ఏంటది శానిటీ బేసికల్ గా. జస్ట్ మన ఏపీఐ వర్క్ అవుతుందా లేదా అని ప్రొడక్షన్ లో చెక్ చేసుకుంటారు, ఆ, అంతేకాని దాన్ని యూఐటీ అనకూడదు. అసలు Yes. మామూలుగా టెస్ట్ చేయకూడదు ప్రొడక్షన్ లో. ప్రొడక్షన్ కి వెళ్ళే యూఐటీ ముందే కాదు, ఇట్స్ బిజినెస్ టెస్టింగ్, రైట్? బిజినెస్ టెస్టింగ్ కొన్నిటికి చేయగలుగుతాం, కొన్నిటికి చేయలేం. యాక్చువల్గా కూడా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఏపీఐ ఎంప్లాయీ క్రియేట్ చేసే ఏపీఐ. ఓకే, ఒక న్యూ ఎంప్లాయీ రాగానే హెచ్ఆర్ అప్లికేషన్లో అక్కడ ఎంటర్ చేయగానే న్యూ ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం క్రియేట్ అవ్వాలా డేటాబేస్లో. ఇప్పుడు నేను డమ్మీ ఎంప్లాయీ డేటా క్రియేట్ చేసి నేను ప్రొడక్షన్లోకి పంపిస్తానంటే రేపు ఆడిటింగ్ టీం వచ్చి చెక్ చేసినప్పుడు అసలు ఈ ఎంప్లాయీ లేడు, ఈ డమ్మీ డేటా ఎందుకు వచ్చిందని అడగరా మిమ్మల్ని? నేను అనేది అట్లా కాదు. ఇప్పుడు యూఐటీ అనేది బిఫోర్ ప్రొడక్షన్ చేస్తారు, కానీ బిజినెస్ టీమ్ ఏం చేస్తారు అంటే ఆఫ్టర్ ప్రొడక్షన్ కూడా ఏమన్నా డిస్క్రిపెన్సీ ఉందేమో అని. అది దాన్ని యూఐటీ అనకూడదు మీరు, అది యూఐటీ అనకూడదు, అది సంథింగ్ ఏదో టెస్టింగ్. అవును, అదే శాంటీ అంటున్నాను యాక్చువల్గా. కరెక్ట్. జనరల్ గా యూఐటీ అంటున్నాం మేము దాన్ని కూడా. నో దట్స్ రాంగ్ వే. అసలు ఆ మాట వాడకూడదు. ఎందుకంటే యుఏటి అంటే ఏంటి? యూజర్ యాక్సెప్టెన్స్. అసలు మన బిజినెస్ పీపుల్ ఇది నేను ఇచ్చిన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా నువ్వు ప్రిపేర్ చేసి ఇచ్చావు అని చెప్పి వాడు చెప్పండి అసలు ప్రొడక్షన్ నేను మూవ్ చేయను. ఓకే, కరెక్ట్. యు ఆర్ రైట్. Actually, it's a production part of production testing, but they will do high level No, scenarios not validation, part of not production. everything. Not part of, because you are doing it in UAT environment. Why are you doing it in production? Why do you wanted to again మళ్ళీ దీన్ని కలపడం ఎందుకు? I am doing it in a separate environment before production itself. No, that is before production. I am saying at the time of production. At the time of production, you will act on production environment. మీరు ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ మీద యాక్ట్ అవుతారు చేయాలంటే. అసలు అప్పుడు యూఏటీ ఇదే మహేష్ గారు, అవి ప్రొడక్షన్ రెప్లికా సిస్టమ్స్ అంటే ఒకసారి యూఏటీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని కంపెనీస్ ప్రొడక్షన్ రెప్లికా అని ఒక సిస్టమ్ అది ప్రీ ప్రొడ్ అండి. అది వస్తాను పక్కన వస్తాను. ప్రీ ప్రొడ్ అంటున్నాను, అందుకే పోస్ట్ ప్రొడ్ అంటారు కొంతమంది. ఓకే, ప్రీ ప్రొడ్ పోస్ట్ ప్రొడ్, బట్ దే ఆర్ నాట్ ద లైవ్ ఎన్వైరన్మెంట్స్. yes, it's similar to the prod లాంటిది. So if you got any issues in prod కాదు కదా. Okay, if you got any issues in prod, we'll check it in the replica system. If it is replicable, we'll go to see that's what exactly. అసలు ప్రీ ప్రొడ్ ఎందుకు అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇంకొక 2 minutes లో. యాక్చువల్ గా ఇదంతా మహేష్ స్టేజ్ ఎన్విరాన్మెంట్ లో రెప్లికేట్ చేస్తుంటారు. వీటిని రెప్లికేట్ చేశారు కానీ అది లైవ్ ఎన్వైరన్మెంట్ కాదు కదండి. కరెక్టే. అట్లాంటప్పుడు యూఏటీని ప్రీ ప్రొడ్ ని తీసుకెళ్లి ప్రొడక్షన్ తో కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నా నేను. See, you got the point, right? Got it. కరెక్టే. అది ఓకే. ప్రొడక్షన్ అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అ లైవ్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నా, ఇట్ విల్ బి యూజింగ్ ద ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ డైరెక్ట్ గా, అంతే. దెర్ ఇస్ నో అదర్ వే. ప్రీ ప్రాడ్ పోస్ట్ ప్రాడ్ యూఏటీ వాడుతుంది కాదు, లైవ్ ఎన్వైరన్మెంట్ వాడుతుంది అంతే, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ వాడుతుంది అది. ఓకే, సరే. ఫస్ట్ ఇప్పుడు బిజినెస్ యూజర్స్ వచ్చారు. ఈ బిజినెస్ యూజర్స్ ఇప్పుడు దాకా వాళ్ళు అసలు టెస్ట్ చేయాల, వీళ్ళు వచ్చి ఇప్పుడు ఈ యూఏటీ ఎన్వైరన్మెంట్లో టెస్ట్ చేస్తారు. వీళ్ళు ఎస్ఐటీ ఎందుకు వాడరండి? వాడచ్చా అంటే కొంతమంది ఎస్ఐటీకి, క్యూఏకి, యూఏటీకి అన్నిటికి కలిపి ఒకటే వాడతారు. బేస్డ్ ఆన్ ది వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి యాక్చువల్గా కూడా, లేకపోతే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, ఫైనాన్స్ని బట్టి, రకరకాల రీజన్స్ తోటే ఈ రెండు కూడా ఒకటి అవ్వచ్చు ఒక్కొక్కసారి. కానీ వాళ్ళకి బడ్జెట్స్ కానీ అవైలబిలిటీ కానీ అన్నీ ఉంటే వీ సజెస్ట్ టు గో ఫర్ ఎ సపరేట్ ఎస్ఐటీ అండ్ సపరేట్ యూఏటీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు బిజినెస్ యూజర్స్ వచ్చి అంతా చెక్ చేశారు. ఇక్కడ బగ్స్ వచ్చేదానికి లేకపోతే ఇక్కడికి అన్ఎక్స్పెక్టెడ్ వచ్చేదానికి ఏమి ఉండదు. ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్ మారింది అనుకోండి, అయ్యయ్యో మేము ఫస్ట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ఇప్పుడు మళ్ళీ మారిపోయిందండి, ఇదంతా చేశారు కదా, ఇది మళ్ళీ డిజైన్ చేయండి లేకపోతే ఎట్లా అని చేస్తే, అలాంటి రేర్ సినారియోస్లో రిక్వైర్మెంట్ మారితే అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ దాన్ని ఏదైనా చేంజెస్ చేసి చేస్తాం. లేకపోతే వీళ్ళు టెస్ట్ చేస్తే దాదాపుగా 100% వీళ్ళు మొత్తం చెక్ చేసుకొని వీళ్ళు మళ్ళీ సైన్ ఆఫ్ ఇస్తారు. అప్పుడు ఏం చెప్తారు బిజినెస్ టీం కూడా,
అంత బాగుంది, మేము చెక్ చేసాం, మేము టెస్ట్ చేసాం, అంత ప్రాపర్గా ఉంది, నో ప్రాబ్లం, యూ కెన్ గో హెడ్ అండ్ యూ కెన్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఏంటి? జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్ ఉంటుంది. కానీ ఐడియల్గా అంటే ఏంటి? ఇలా ఉంటే బాగుంటుందని నేను చెప్తున్నా, దాన్ని నాకు అవసరమైనట్టుగా నేను మార్చుకొని చేసుకోవడం వేరే విషయం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఎస్ఐటికి యూఐటీకి రెండు కలిపి ఒక ఎన్వైర్న్మెంట్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. కానీ ఐడియల్గా ఏం చెప్తాను? ఎస్ఐటి సపరేట్ ఉండాలి, యూఐటీ సపరేట్ ఉండాలని చెప్తున్నా. ఓకే, సో అదేవిధంగా ప్రీ ప్రాడ్ అని ఒకటి ఉంటుంది ఐడియల్గా అయితే. ప్రీ ప్రాడ్ అంటే ప్రీ ప్రొడక్షన్. ఓకే, ప్రీ ప్రొడక్షన్. ఇప్పుడు నేను ఈ ఎన్వైర్న్మెంట్కి అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాను. ఇక్కడ ఎందుకు చేయాలి బేసికల్గా? అదేంటంటే క్యూఏ టెస్టింగ్ అయిపోయింది, యూజర్ టెస్టింగ్ అయిపోయింది, ఇంకేం టెస్ట్ చేస్తారు మీరు? ప్రీ ప్రొడక్షన్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ ప్రీ ప్రొడక్షన్ ఎందుకంటే ఏపీఐని టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు ఎలా వాడతారండి? పోస్ట్ మ్యాన్లో ఒక్కొక్క రిక్వెస్ట్ పంపిస్తారు, రెస్పాన్స్ వస్తుందా లేదా చెక్ చేస్తున్నారు, వస్తుంది. ఓకే, ఈవెన్ యూజర్స్ కూడా ఏం చేస్తున్నారు? ఆ ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక రిక్వెస్ట్ పంపిస్తారు, అవును వస్తుందా లేదా, లేకపోతే ఏంటి అని చెప్పి మొత్తం టెస్ట్ చేసుకొని అంత ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. లేకపోతే వాళ్ళు కూడా పోస్ట్ మ్యాన్ ఇట్లా చూసుకొని టెస్ట్ చేశారు, వన్ బై వన్. కానీ ప్రొడక్షన్లో 1 by 1 వస్తుందా అండి, లేకపోతే ఒకేసారి థౌజండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చేదానికి స్కోప్ ఉంటుందా? సార్ బల్క్ వస్తాయి, బల్క్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏపీ ఎంత టైం పడుతుంది ఏంటి, ఇవన్నీ టెస్ట్ చేసాం, ఇప్పుడు దాకా చేయలేదు. ఓకే, ఇక్కడ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తారు. అంటే ఇదే యూఐటీలో కూడా చేసుకోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారంటే ప్రీ ప్రాడ్ అని ఒక ఎన్వైర్న్మెంట్ సపరేట్గా పెట్టుకొని, ఓకే, దే మే క్రియేట్ ఏ రెప్లికా ఆఫ్ ద ప్రొడక్షన్. ఎగ్జాక్ట్లీ. ఆర్ రెప్లికా అంటే ఏంటి? ఆ సేమ్ ఆ డేటా అదంతా ఇక్కడ ఒక కాపీ లాగా పెట్టుకొని అలాగైనా వర్క్ చేస్తారు. లేకపోతే ప్రీ ప్రాడ్ అంటే ప్రీ ప్రొడక్షన్కి ముందు అని దాని అర్థం. ఓకే, ప్రీ ప్రాడ్ ఇస్ ద షార్ట్ ఫామ్, ప్రీ ప్రొడక్షన్ ఇస్ ద ఫుల్ ఫామ్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పర్ఫార్మెన్స్ టెస్ట్. మహేష్ గారు స్టేజింగ్లో రెప్లికేట్ చేస్తారు కదా, స్టేజ్లో చేస్తారు కదా. స్టేజింగ్ అన్న ఇప్పుడు ప్రీ ప్రాడ్ ఇవన్నీ స్టేజింగ్ ఎన్వైర్న్మెంట్స్ కదా. స్టేజింగ్ అంటే ఏంటి? యాక్చువల్ ఎన్వైర్న్మెంట్కి ముందు ఉండేది స్టేజింగ్ యాక్చువల్గా. సో కెన్ ఐ కాల్ దిస్ ప్రీ ప్రాడ్ యాజ్ అ స్టేజ్ ఎన్విరాన్మెంట్? యూఐటీ ఆల్సో స్టేజ్ కాల్ చేయండి, ఏమైంది, ఇబ్బంది ఏముంది? క్యూఎన్ కూడా స్టేజింగ్ ఎన్వైర్న్మెంట్ అని అనండి. ఓకే, సో ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ ఇట్స్ ఎ రెగ్యులర్ టర్మినాలజీ. స్టేజింగ్ అంటే ఏంటి? యాక్చువల్ దాన్ని వాడట్లా నేను, అంతే. ఓకే, ఇట్స్ ఎ జనరిక్ టర్మ్. ఓకే, ఫైన్. నౌ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎవరు చేస్తారు? దీనికి మళ్ళీ టెస్టర్స్ ఉంటారు. దే కెన్ బి పార్ట్ ఆఫ్ అవర్ టెస్టింగ్ టీమ్ ఆర్ క్యూఏ టీమ్. టెస్టింగ్ టీమ్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ జాబ్ ఏంటంటే వీళ్ళకి జేమీటర్ అని, లోడ్ రన్నర్ అని ఇలా సపరేట్ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్లో ఒక ప్రొడక్షన్ అప్లికేషన్కి ఎలాగైతే రిక్వెస్ట్లు వస్తాయో అలాగా బల్క్ రిక్వెస్ట్లకి జనరేట్ చేసి దాన్ని ఒకేసారి ఏపీఐకి పంపిస్తారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీఐకి మన బిజినెస్ వాళ్ళు ఏం చెప్పారంటే పర్ డే 1 డేకి 25,000 రిక్వెస్ట్ వచ్చేదానికి చెప్పారనుకోండి. అప్పుడు దీన్ని బట్టి ఏం చేస్తామంటే పర్ 1 అవర్కి ఎన్ని వస్తాయి, లేకపోతే ఒక 30 మినిట్స్కి ఎన్ని వస్తాయి, ఇట్లాగా మొత్తం ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని ఒక 1 సెకండ్కి ఎన్ని వస్తాయి, పర్ ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఎన్ని వస్తాయి, ఇట్లా క్రియేట్ చేసుకొని పర్ మినిట్ ఎన్ని వస్తాయని ఈ పర్ఫార్మెన్స్ టెస్టర్ ఏం చేస్తాడంటే అన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ జనరేట్ చేసి లోడ్ రన్నర్ అండ్ జేమీటర్ టూల్స్ ద్వారా మన ఏపీఐకి పంపిస్తాడు అన్నమాట. అప్పుడు ఈ ఏపీఐ ఒక సర్వర్లో డిప్లాయ్ చేస్తే సపోర్ట్ చేయగలుగుతుందా, లేకపోతే మల్టిపుల్ సర్వర్స్లో చేయాలా, ఎన్ని సర్వర్స్లో చేయాలి, ఇదంతా కూడా ఇక్కడ డిసైడ్ అవుద్ది. ఆ తర్వాత ఈ ఏపీఐ ఫర్ ఎగ్జాంపుల్ నేను రిక్వెస్ట్ ఇస్తే రెస్పాన్స్ నాకు మ్యాక్సిమం 500 మిల్లీ సెకండ్స్ లోపల రావాలి. ఇప్పుడు 500 మిల్లీ సెకండ్స్ కాకుండా 600 మిల్లీ సెకండ్స్ పడుతుంది. అప్పుడు ఈ పర్ఫార్మెన్స్ టెస్టర్ ఏం చెప్తాడంటే ఇది నా క్రైటీరియా ప్రకారంగా వర్క్ అవ్వట్లేదు, రిక్వెస్ట్లు రెస్పాన్స్లు అన్నీ బాగానే వస్తుంది, అన్నీ వెళ్తుంది, కానీ 100 మిల్లీ సెకండ్స్ డిలే ఉంది, అప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఏదన్నా మీరు ఇంక్రీజ్ చేసి నాకు మళ్ళీ టెస్టింగ్ పంపించినని అంటాడు. ఓకే, అప్పుడు లోపల మన కోడ్లో ఎక్కడన్నా మనం పర్ఫార్మెన్స్ వైజ్ ఏమైనా ఇంప్రూవ్ చేసేదానికి ఉంటే చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ 100 మిల్లీ సెకండ్స్ టైం తగ్గే విధంగా డిజైన్ చేసి చెప్పాలి. ఒకవేళ
ఈ 100 మిల్లీ సెకండ్స్ తగ్గించే దానికి స్కోప్ లేదనుకో, దానికి ఎక్స్ప్లెనేషన్ రాసి ఒక మెయిల్ వాళ్ళకి పెట్టాలి మనం క్లీన్గా. అంటే ఎన్ని సర్వర్స్లో డిప్లాయ్ చేయాలి, ఆ లోడ్ టెస్టింగ్, దాన్నే పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇదంతా కూడా మొత్తం ఒకేసారి ఎక్కువ లోడ్ వస్తే ప్రొడక్షన్లో ఎలా బిహేవ్ చేస్తుందో అదంతా దానికి సంబంధించిన టెస్టింగ్ అంతా ప్రీ ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్లో చేసి అప్పుడు ఈ పర్సన్ కూడా మళ్ళీ సైన్ ఆఫ్ ఇస్తాడు. ఏమని, అన్ని యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్ నడుస్తుంది అండ్ మీరు ఇన్ని నోట్స్ మీద ఇన్ని సర్వర్స్ మీద డిప్లాయ్ చేస్తే బాగుంటుంది, ఇదంతా కూడా ఒక రిపోర్ట్ లాగా మళ్ళీ హీ విల్ గివ్ ఇట్. ఇట్ ఈస్ గివింగ్ రెస్పాన్స్ ఇన్ లెస్ దెన్ 500 మిల్లీ సెకండ్స్. అదంతా కూడా ఒక రిపోర్ట్ జనరేట్ చేసి మనకి ఓకే చెప్తారు. ఇప్పుడు వీళ్ళు సైన్ ఆఫ్ ఇచ్చిన తర్వాత దెన్ యుల్ టేక్ టు ద ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్, లైవ్ ఎన్వైర్న్మెంట్. ప్రొడక్షన్ డిఆర్ రెండిటికి. డిఆర్ అంటే డిజాస్టర్ రికవరీ. ఓకే, సరే, డిఆర్కి వెళ్ళే ముందు ప్రొడక్షన్కి వెళ్తాం. ఈ ప్రొడక్షన్ని ఎలా తీసుకెళ్తాం? డైరెక్ట్గా మనం తీసుకెళ్లేదానికి స్కోప్ ఉండదు. ఓకే, దీనికి ఏం చేస్తాం? ఫస్ట్ రిలీజ్ మేనేజ్మెంట్ అనే ఒక టీం ఉంటుంది. ఆ రిలీజ్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ప్రజెంట్ చేస్తాం. ఈ చేంజ్ లేకపోతే ఈ ఏపీఐ ఇది మనం ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళాలి, పలానా డేట్ అనుకుంటున్నాము, దీస్ ఆర్ ద డిపెండెంట్ డిపార్ట్మెంట్స్, వీళ్ళందరికీ ఎఫెక్ట్ అవుద్ది, ఇది మొత్తం మనం టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక నెంబర్ రైజ్ చేసి దాంట్లో మొత్తం మనం డీటెయిల్స్ ఫిల్ చేసి అన్ని ప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అని చెప్పి మనకి ఇవన్నీ అడుగుతారు. ఈ సైన్ ఆఫ్లన్నీ మీరు టెస్టింగ్ టీం వాళ్ళు సైన్ ఆఫ్ ఆ ఈమెయిల్ అటాచ్ చేయండి, తర్వాత యూఐటీ నుంచి సైన్ ఆఫ్ ఆ ఈమెయిల్ అటాచ్ చేయండి, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టీం నుంచి వాళ్ళ ప్రూఫ్ సబ్మిట్ చేయండి. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళన్నీ చెక్ చేసి ఓకే అని చెప్పి మనకి ఒక డేట్ సెట్ చేస్తే ఆ డేట్కి వెళ్ళి మనం అన్నీ రెడీ చేసుకొని ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్లో డిప్లాయ్ చేస్తాం. దీనికి సపరేట్గా ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్లో ఎవరు ఉంటారు? సపరేట్ డెవాప్స్ టీమ్ కానీ లేకపోతే మ్యూల్సాఫ్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ గైజ్ వీళ్ళు మనకి డిప్లాయ్ చేసేదానికి ఆప్షన్ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తాం, మనం జస్ట్ కాల్లో ఉంటాం, వాళ్ళ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని తీసుకుని డిప్లాయ్ చేస్తారు. ఏమైనా ఎర్రర్స్ వచ్చినా లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినా మనం అప్పుడు మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తాం. ఓకే, ఇది ప్రొడక్షన్లో. ఇప్పుడు ప్రొడక్షన్లోకి వెళ్ళింది. ఇప్పుడు ద లైవ్ యూజర్స్ కెన్ యూజ్ ద ఏపీఐ. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ చెక్ అయితే జరిగింది అనుకుంది. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేయగానే అది ఆటోమేటిక్గా మన బ్యాక్ ఎండ్లో ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్ డేటాబేస్ అన్ని వాడుకొని అది ఏపీఐ రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. బాగానే ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సరే, ఏపీఐ డిప్లాయ్ చేసిన తర్వాత యాక్చువల్గా కూడా మీరు అంటున్నారు కదా, ఒకవేళ ఈ ఏపీఐ రన్నింగ్లోకి వచ్చిందా లేదా, ఇవన్నీ ఎక్కడ చెక్ చేస్తాం? మన రన్ టైం మేనేజర్లోకో లేకపోతే మన సర్వర్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఇది ఏపీఐ పనిచేస్తుందా లేదా ఇదంతా చూసుకొని చెక్ చేసుకుంటున్నాం. అంతేగాని ఈ ప్రొడక్షన్లో దాదాపుగా ఏపీఐస్ని వెళ్ళి నేను చెక్ చేయకూడదు. ఎందుకు చెక్ చేయకూడదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా మహేష్ యొక్క బ్యాలెన్స్ నేను చెక్ చేశాను అనుకోండి, అది వైలేషన్ ఆఫ్ రూల్ కదా యాజ్ పర్ ద బ్యాంకు. రేపు ఆడిటింగ్లో వచ్చి అసలు ఈ గెట్ రిక్వెస్ట్ మాన్యువల్గా పోస్ట్ మ్యాన్ నుంచి ఎందుకు వచ్చింది అని చెప్పి అడిగాడు అనుకోండి, ఆడిటింగ్లో ప్రాబ్లం అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇప్పుడు బ్యాంక్ కూడా ఉన్నాడు, బ్యాంక్ వాడిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆడిటింగ్ చేస్తాడు, ప్లస్ ఇంటర్నల్ కంపెనీ ఆడిట్ కూడా ఉంటుంది. అసలు మీరు మాన్యువల్గా ఎందుకు ట్రిగ్గర్ చేశారు ఈ రిక్వెస్ట్ని? చేయకూడదు కదా, అది వేరే సిస్టమ్ నుంచి రావాలి కదా. ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని సో డిఫికల్ట్. దానికోసం ఏం చేస్తారంటే జనరల్గా ప్రొడక్షన్ కానీ ఏ అప్లికేషన్లో కానీ ఏపీఐలో స్టేటస్ అని ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తాం అనమాట. స్టేటస్ అంటే ఏంటి? ఏపీఐ అప్లో ఉందా రన్నింగ్లో ఉందా లేదా జస్ట్ చెక్ చేసుకునే దానికి స్టేటస్. అది ట్రిగ్గర్ చేస్తే దిస్ ఏపీఐ ఈజ్ అప్ అండ్ రన్నింగ్ అని చెప్పి ఒక రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. అలాంటిది టెస్ట్ చేసుకునే దానికి ఓకే. అంతేగాని లైవ్లోకి వెళ్ళి ప్రొడక్షన్ డేటాతోటే టెస్టింగ్ అనేది మనం చేయకూడదు యాజ్ పర్ ద ప్రాపర్ నామ్స్. ఎగ్జాక్ట్లీ ఎక్కడన్నా డీవియేట్ చేస్తే అక్కడ ఆడిటింగ్ లేదని, కరెక్ట్గా ఆడిటింగ్ టీమ్ స్ట్రిక్ట్గా లేదని, లేకపోతే ఆడిటింగ్ టీమే లేదని దాని అర్థం. ఓకే, ఫైన్. ఈ స్టేటస్ ఎండ్ పాయింట్ ఏం చేస్తుంది? ఇక్కడ వెళ్ళి నేను ఏపీఐ HTTP అంతా ఫామ్ చేసుకొని ఏపీఐ డాట్ స్టేటస్ అని ఇస్తే అది ఇచ్చేసి ఈ స్టేటస్ ఎండ్ పాయింట్ అంటే ఇది ఏమీ చెక్ చేయదు, ఓన్లీ ఏపీఐ రన్నింగ్లో ఉందా లేదా అంతే చెక్ చేసి ఇచ్చేస్తుంది రెస్పాన్స్. ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ప్రొడక్షన్లోకి వెళ్తే ఇంకా ఆటోమేటిక్లీ పీపుల్ విల్ ట్రై టు యూస్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు మానిటర్ ద లాగ్స్ ఫర్ సమ్ డేస్. ఎందుకని? ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అంత చెక్ చేస్తూ ఉంటావు. ఏదైనా ఇష్యూస్ వస్తే అవి నోట్ చేసుకుని ఎందుకు ఇష్యూస్ వచ్చి ఇది కామన్ ఇప్పుడు రెగ్యులర్ వచ్చే ఎక్స్పెక్టెడ్ ఇష్యూసా లేకపోతే అబ్నార్మల్ ఇష్యూసా అని చెక్ చేసుకొని అబ్నార్మల్ ఇష్యూస్ అయితే నువ్వు అగైన్ యూ హ్యావ్ టు రెక్టిఫై, యూ హ్యావ్ టు నోటిఫై యువర్ టీమ్ లీడ్ అండ్ ఆల్ ఎగ్జాక్ట్లీ అండ్ దెన్ యూ విల్. ఆ తర్వాత ఈ ప్రొడక్షన్ సపోర్ట్ టీముకి కూడా మీరు సపోర్ట్ నాలెడ్జ్ ఇస్తారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఈ ఏపీఐ దీని జాబ్ ఇది ఇలా వస్తుంది, దీంట్లో ఏదైనా ఎర్రర్స్ వస్తే ఇలా చూడొచ్చు, ఇవి ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్, ఇవి అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్, ఇట్లాగని చెప్పి ఒక చిన్న ఒక కేటీ లాగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సెషన్ లాగా విల్ బి ప్రెజెంటింగ్ ఇట్ టు ద ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అప్పుడు ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆ నాలెడ్జ్ యూటిలైజ్ చేసుకొని మీరు ఫస్ట్ ఇనిషియల్గా 3-4 days అప్లికేషన్ ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేసిన తర్వాత అంతా చెక్ చేశారు కాబట్టి
మీ సైడ్ నుంచి వెళ్ళిపోతే ఇంక ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ వాళ్ళు విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దాంట్లో ఇంకేమైనా మేజర్ ఇష్యూస్ వస్తే అగైన్ దే విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎగ్జాక్ట్లీ, ఇది ప్రొడక్షన్. సరే, ఇప్పుడు బ్యాంక్ లాంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్లో డిప్లాయ్ చేస్తున్నారు. ఈ ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది అని అంటే ముంబై సంబంధించిన, ఇది ముంబై అనుకోండి, మన అప్లికేషన్స్ అన్ని ఎక్కడ డిప్లాయ్ అవుతామండి? ఎక్కడో దగ్గర ఒక డేటా సెంటర్లో. ఓకే, ఇక్కడ ముంబైలో ఒక డేటా సెంటర్ ఉంది. ఆ డేటా సెంటర్లో ఉన్న సర్వర్లో ఓకే మన అప్లికేషన్ డిప్లాయ్ అయిందండి. ముంబైలో ఎర్త్క్వేక్ వచ్చి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆగిపోయి మొత్తం అసలు ఇంటర్నెట్ అసలు ఏం అన్ని ఒక్కటి కూడా వర్క్ అవ్వకుండా టోటల్గా కొలాప్స్ అయిపోయింది. ఈ డేటా సెంటర్ పడిపోయింది, అసలు వర్క్ అవ్వట్లేదు. అప్పుడు మన ఏపీఐ పనిచేస్తుందా పనిచేయదా అండి? చేస్తుందండి. ఎలా చేస్తుంది? ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ క్లౌడ్ దెన్ ఇట్ విల్ బ్యాకప్ సినారియోస్ ఉంటాయి కదా వాళ్ళకి. అంటే బ్యాకప్ సినారియో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ముంబైలో ఒక డేటా సెంటర్ ఉంది. ఆ డేటా సెంటర్లో నాకు ఒక సర్వర్ ఉంది. ఆ సర్వర్లో నా ఏపీఐ డౌన్ చేసి ఆ ఏపీఐ అప్లో ఉంది, రన్నింగ్లో ఉంది. ఇది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ అయిపోయింది. ఇది వర్క్ అవుద్దా లేదా, అది నా క్వశ్చన్. అవదు. అప్పుడు మన ఏపీఐ వర్క్ అవ్వకపోతే మన కన్స్యూమర్స్ లక్షల మందిలో ఉంటారు. ఇప్పుడు లక్షల మందికి సర్వీసెస్ డౌన్ అయిపోతాయి లేదా? అప్పుడు ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ ప్రాక్టీస్, రైట్? సో అందుకని ఏం చేస్తారంటే ఇలాంటి డిజాస్టర్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటిని మేనేజ్ చేసేదానికి డిఆర్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పి సపరేట్గా మేనేజ్ చేసుకుంటారు అనమాట. డిఆర్ అంటే డిజాస్టర్ రికవరీ. ఇప్పుడు ఇవి ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ముంబైలో ఉంది కదా, దీన్ని చెన్నైలోనో లేకపోతే హైదరాబాద్లోనో, హైదరాబాద్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. హైదరాబాద్లో ఒక డేటా సెంటర్లో ఒక సర్వర్లో ఇదే అప్లికేషను నేను యుఏటి ప్రీ ప్రాడ్ నుంచి మూవ్ చేసేటప్పుడు ఓకే దీనికి డిప్లాయ్ చేస్తా, దీన్ని డౌన్లో ఉంచుతా. డిప్లాయ్ చేసి సక్సెస్ఫుల్గా అయిపోయింది, డౌన్లో ఉంచుతా. ఎగ్జాక్ట్లీ, ఇది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడైపోయింది కదా. అప్పుడు ఏం చేస్తానంటే ట్రాఫిక్ వచ్చేదాన్ని మొత్తం డిఆర్కి డైవర్ట్ చేస్తా అంటిల్ ఇదంతా మళ్ళీ రికవరీ అయ్యేదాకా. అప్పుడేమవుద్ది, DR is also another instance of production where it will be active under disaster circumstances. అంటే ఇప్పుడు అసలు అక్కడ కొలాప్స్ అయిపోయి ఇప్పుడు జరిగేదానికి స్కోప్ ఉంటుంది కదా. పోయినసారి హుదూద్ వచ్చింది వైజాగ్లో డేటా సెంటర్ ఉంది. ఒక 3 days ఎలక్ట్రిసిటీ ఇంటర్నెట్ ఏది లేదు కదా. అప్పుడు మనకి మొత్తం వరల్డ్ వైడ్ బిజినెస్ అంతా ఆగిపోద్ది కదా మన డేటా సెంటర్ అక్కడ ఉంటే. అదే దానికి బ్యాకప్ లాగా ఆర్ ఇంకొక రెప్లికా ఎన్వైర్న్మెంట్ నాకు హైదరాబాద్లో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాను, విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ అండ్ మినిట్స్లో ఐ కెన్ స్విచ్ దట్ ట్రాఫిక్ టు డిఆర్ ఎన్వైర్న్మెంట్. డిఆర్ ఎన్వైర్న్మెంట్కి రాగానే ఏమవుద్ది, ఒక 1/2 hour 1 hour బిజినెస్ లాస్ అవుద్ది, కానీ బట్ స్టిల్ దట్ సేమ్ ట్రాఫిక్ విల్ బి డైవర్టెడ్ టు డిజాస్టర్ రికవరీ ఎన్వైర్న్మెంట్ అండ్ ఇది సర్వ్ చేస్తూ ఉంటుంది, ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఒక 3 days తర్వాత ఇది అప్ అండ్ రన్నింగ్ అంతా ప్రాపర్గా అయిపోతే అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ డిజాస్టర్ రికవరీ సర్వర్ని డౌన్ చేసి అండ్ దెన్ ద ట్రాఫిక్ విల్ బి స్విచ్ టు ద మెయిన్ ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్. సో అందుకనే క్రిటికల్ బిజినెసెస్ ఇప్పుడు లైక్ బ్యాంక్స్ కానీ ఇలాంటి వాళ్ళు కంపల్సరీ డిజాస్టర్ రికవరీ ఎన్వైర్న్మెంట్ కూడా మేనేజ్ చేయాలి. అండ్ లేకపోతే ఆర్బీఐ వాళ్ళ మీద ఫైన్ వేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎన్వైర్న్మెంట్స్ వచ్చాయండి మనకి మొత్తం ఓవరాల్గా చూస్తే? డెవ్, SITR QA, UAT, ప్రీ ప్రాడ్, ప్రాడ్, డిఆర్. ప్రతి కంపెనీలో ఇన్ని ఉంటాయా? చెప్పలేం. ఓకే, ఐడియల్గా అయితే ఇన్ని ఉండాలి, కానీ ఎక్కువగా నేను చూసింది డెవ్, QA, UAT, ప్రాడ్, ఈ 4 ఉంటాయి. ఇంకో కొన్ని కంపెనీస్లో ఏం చేస్తారంటే డెవ్, టెస్టింగ్ అని పెట్టేస్తారు, దీన్నే QAకి వాడుకుంటారు, UATకి రెండింటికి వాడుకుంటారు, ప్రాడ్. ఓకే, కొన్ని బ్యాంక్స్ ఇట్లా కొంచెం హైలీ కంపల్సరీగా ఉండాలి అనుకున్న ఆర్గనైజేషన్స్ మాత్రం. అయితే ఇప్పుడు నేను చెప్పిన యూస్ కేసెస్ అన్నీ ఎక్కడ చేస్తారు? ఇప్పుడు టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ ఉంది కదా, మొత్తం ఇక్కడ చేస్తాడు. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కానీ అది అవసరం అనుకుంటే, లేకపోతే నార్మల్ రెగ్యులర్ టెస్టింగ్ కానీ UAT టెస్టింగ్ కానీ అన్నీ కూడా టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్లో చేస్తాడు. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ ఇన్ రియల్ టైమ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? మహేష్ గారు, ఈ ఎన్విరాన్మెంట్స్ అంటే ఓకే, కానీ మనం
డెవలప్ చేసిన తర్వాత యూనిట్ టెస్టింగ్ చేస్తాం కదా, Hmm. అది దేంట్లో రాస్తాం? యూనిట్ టెస్టింగ్ మనం మన దీంట్లోనే చేసేసేవచ్చు. డెవ్ ఎన్వైరన్మెంట్లో చేస్తాం, ప్రతి దాంట్లో చేస్తాం యాక్చువల్ టెస్టింగ్ అయితే. బట్ యూనిట్ టెస్టింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఓన్లీ, అండ్ ఇట్ ఈస్ ద రోల్ ఆఫ్ డెవలపర్ ఓన్లీ. ఓకే. యూనిట్ టెస్టింగ్ డెవలపరే చేయాలి MuleSoft. యూనిట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ యూనిట్స్ ద్వారా చేస్తాం. అది కవర్ చేస్తారా? యా, అవుతుంది. ఓకే. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ తక్కువే, కానీ ఆర్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్ పార్ట్లో ఇది కంపల్సరీ కొన్ని ఆర్గనైజేషన్స్లో 80% అవ్వకపోతే ముందుకెళ్ళదు అనమాట, పైప్ లైన్లో ఫెయిల్ అయిపోద్ది. అందుకని అదే. డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కంపల్సరీ అవసరం, అందుకని ఇది ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఎంత మంది అంట డెవలప్ స్టేజెస్ మూవింగ్ అంట, CI/CD కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు కదా, డాకర్స్, కుబర్నెటిస్. సో డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయడం కదా మన యాక్టివిటీ అన్న, రాబట్టే కాదండి, అవన్నీ అంత దూరం మనం చేయం. యాక్చువల్గా కూడా CI/CD పైప్ లైన్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలని మనం చూస్తాం. అది మహేష్, అది యాక్చువల్గా డాకర్, క్యూబర్నెటిస్, క్లస్టర్ మానిటరింగ్, ఆర్కెస్ట్రేషన్ అదంతా రన్ టైం ఫ్యాబ్రిక్ కదా? కాదండి, అంటే రన్ టైం ఫ్యాబ్రిక్ లో పార్ట్ గా వస్తుంది, బట్ స్టీవెన్ ఆన్ ప్రెమిసెస్ లో కూడా చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఓకే, చేసుకునేదానికి స్కోప్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్స్ స్ట్రాటజీ. బట్ యాజ్ ఎ డెవలపర్, MuleSoft డెవలపర్, ఇట్ ఈస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఆల్ దోస్ యాక్టివిటీస్. ఓకే, మీ యాక్టివిటీ ఏంటి? ఫస్ట్ ఏపీఐ రిక్వైర్మెంట్ వచ్చిందా, ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చూసి ఫస్ట్ డిజైన్ చేసుకున్నామా, డిజైన్ చేసిన తర్వాత దాన్ని డెవలప్ చేసామా, డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఎన్వైరన్మెంట్స్ అన్నిటికీ మూవ్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చామా లేదా, అది టెస్ట్ చేసాం. టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్ అంతా చేసుకొని ప్రతిదీ టెస్టింగ్ టీంతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకి సపోర్ట్ ఇచ్చామా లేదా, ఆ తర్వాత కూడా అన్ని ప్రాపర్గా యాక్టివిటీస్ చేసుకున్నామా లేదా. ఎగ్జాక్ట్. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? సార్ ఈ స్లైడ్స్ అన్ని మాకు ఇస్తారా సార్? స్లైడ్స్ రావండి యాక్చువల్లీ కూడా. పీపీటీస్ అవి చెప్తున్నారు కదా మీరు, పీపీటీస్ రావండి. రావా సార్? పంపించమండి. యా, మినిమం బేసిక్స్ తెలిస్తే కదా దీని నుండి